సంచరించిన భయములేదు అంధకారములలో సంచరించిన భయములేదు శక్తిగలది నా ప్రభువు నిత్యమేయును ఈ వాక్యము శక్తిగలది నా ప్రభువు నిత్యమేయును ఈ చేతితో నన్ను పట్టుకో రోజులకు రాజైన యేసుక్రీస్తునకే ప్రభులకు ప్రభువైన యేసుక్రీస్తునకే జీవాహారమై ఉన్న యేసుక్రీస్తునకే జీవజలమై ఉన్న యేసుక్రీస్తునకే వాక్యమై ఉన్న యేసుక్రీస్తునకే మన కొరకు ప్రాణము పెట్టి రక్తము కాచి మరణించి మరణాన్ని జయించి తిరిగి లేచిన యేసుక్రీస్తునకే మన కొరకై పరలోకమునకు వెళ్ళిన యేసుక్రీస్తునకే మహా గొప్ప రక్షణ మనకిచ్చిన యేసుక్రీస్తునకే శుభప్రదమైన నిరీక్షణను మనకిచ్చిన యేసుక్రీస్తునకే మన కొరకై అతి త్వరలో మళ్ళీ మన మధ్యకు రానై ఉన్న యేసుక్రీస్తునకే మన యేసయ్య వాసి యేసుక్రీస్తునకే హల్లెలూయా 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 గారు వాక్య పరిచర్య కొరకు ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాం. సహోదరి అరుణ కుమారి గారు ప్రార్థించుకుందాము. అందరూ తలలు వంచి ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా మనవి చేస్తున్నాను. స్తోత్రం నైనా, హల్లెలూయా, స్తోత్రం నైనా తండ్రి. భూమి ఆకాశములను సృజించిన గొప్ప దేవ వందనాలు నైనా, స్తోత్రం తండ్రి, స్తోత్రం నైనా. కేవలం మీ ప్రేమ చేత, దయ చేత, కృప చేత నాయన నన్ను మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచి మరొకసారి పునరుత్థాన దినంలో నాయన మేమందరము కూడి ప్రార్థించుటకు, స్తుతించుటకు, ఆరాధించుటకు నాయన, వాక్యం ధ్యానించుటకు, వాక్యంలోని మర్మములు తెలుసుకొనుటకు మాకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి, అదృష్టాన్ని బట్టి, భాగ్యాన్ని బట్టి మీకు వేలాది వేల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. స్తోత్రం తండ్రి. చేరిన ప్రతి బిడ్డను మీ కృపలో భద్రం చేయండి తండ్రి. తండ్రి నాయన ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి నాయన. రాలేని వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. ఏ కారణాల చేత వాళ్ళు రాలేకపోయినారో వారందరినీ కూడా మీరు క్షమించి నాయన మరొకసారి మందిరానికి రావటకు సహాయం చేయండి తండ్రి. నాయన వాక్యం చెప్పబోతున్న దైవజనుని మీ సిలువ చేతను మరుగు చేసుకోండి నాయన తండ్రి. మాకు ఏ అనుదిన ఆహారం మాకు అవసరమో నాయన ఆ వాక్యాన్ని అందించుటకు ఆ బిడ్డకు కావలసిన మంచి జ్ఞానాన్ని, ధైర్యాన్ని, శక్తినిచ్చి ముందుకు నడిపించండి తండ్రి. దైవజనుని కుటుంబాన్ని ఆశీర్వదించండి నాయన. సంఘ కమిటీని ఆశీర్వదించండి తండ్రి. సంఘ సభ్యులందరినీ మీ కృపలో మరొకసారి జ్ఞాపకం చేసుకోండి నాయన. చంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నాయన. ఎండ తీవ్రత నుండి ఆ బిడ్డలు నాయన రక్షణ పొందుటకు సహాయం చేయండి తండ్రి. నాయన రక్షణ లేని వారిని నాయన మరొకసారి మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి తండ్రి. కాలం సమీపిస్తుండగా నాయన తండ్రి మీ కృప చేత ప్రతి బిడ్డకు రక్షణ భాగ్యంలో సహాయం చేయండి తండ్రి. రక్షణలో ఉన్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి నాయన. లోకంలో కలిసిపోకుండా లోకానికి వేరుపారి జీవించిన నాయన తండ్రి రక్షణ భాగ్యాన్ని నాయన నిలుపుకున్నట్టుకు సహాయం చేయండి నాయన. ప్రతి బిడ్డ ఏ ఒక్కరికైనా సువార్త ప్రకటించుటకు మంచి జ్ఞానాన్ని, శక్తిని, ధైర్యాన్ని ఇచ్చి ముందుకు నడిపించండి తండ్రి. మా ముందున్న సమయంలోనైనా మా వాక్యం వినబోచుండగా నాయన ప్రతి హృదయాన్ని మీరు ముట్టండి తండ్రి. మనోనేత్రాలను జీవింప చేయండి నాయన, వికసింప చేయండి తండ్రి. వాక్యాన్ని గ్రహించే
మంచి జ్ఞానాన్ని, శక్తిని, మనస్సును ఇచ్చి ముందుకు నడిపించండి తండ్రి. చేరిన ప్రతి బిడ్డను మరొకసారి మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని మా ముందున్న సమయాన్ని సంపూర్ణంగా మీ పాదాలకు అప్పగించుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామము ఘనపరిస్తూ వచ్చేస్తూ ఎంతో వినయంతో ప్రార్థించడి వేడుకని పొంది నామ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు మా. గాడ్ బ్లెస్ యు. పరిశుద్ధ గ్రంథము నుండి ప్రియులారా, దయచేసి అందరు బైబిల్ తెరచి మన టెక్స్ట్ అందులోని కొన్ని మాటలు చదువుకుని దేవుని యొక్క వాక్యంలో ప్రవేశిద్దాం. రండి. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 18వ వచనం, 18, 19 వచనాలు బిగ్గరగా స్పష్టంగా అందరూ కలిసి చదవాలని మనవి చేస్తుంటున్నాను. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 18, 19 వచనాలు. నా బుద్ధికి మించినవి 3 కలవు, నేను గ్రహింపలేనివి 4 కలవు. అవేవనగా అంతరిక్షమున పక్షిరాజు జాడ, బండ మీద సర్పము జాడ, నడి సముద్రమున ఓడ నడుచు జాడ, కన్యకతో పురుషుని జాడ. గ్రహింపలేనివి 4. అందులో ఒకటి అంతరిక్షమున పక్షిరాజు జాడ, రెండవది బండ మీద సర్పము జాడ, మూడవది నడి సముద్రమున ఓడ నడుచు జాడ, చివరిగా 4వది కన్యకతో పురుషుని జాడ. అలాగే నూతన నిబంధనలు మన టెక్స్ట్ ప్రియులారా, రండి. యూదా పత్రిక, ప్రకటన గ్రంథం ముందుంటున్నది. యూదా పత్రిక, యూదా వ్రాసిన పత్రిక 1వ అధ్యాయము కనుక భాగంలో నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. అందులో ముఖ్యంగా 4వ వచనం, 4వ వచనం అందరము బిగ్గరగా స్పష్టంగా ఆ 4వ వచనాన్ని చదవాలని మనవి చేస్తున్నా. ఏలయనగా కొందరు రహస్యముగా జొరబడి ఉన్నారు. వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు మన అద్వితీయ నాథుడును ప్రభునైన యేసు క్రీస్తును విసర్జించుచున్నారు. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచింపబడిన వారు. ఎందుకనగా కొందరు అందరు కాదు, కొందరు రహస్యంగా జొరబడి ఉన్నారు. రహస్యం అండర్లైన్ చేసుకోండి ప్రియులారా. రహస్యంగా జొరబడిన వారు, రహస్యంగా జ్వరం. అలా 11వ వచనంలోనికి వద్దాం. 11వ వచనం, 11 కంటే 11 అందరం కూడా భాగాన్ని చదువుదాం. అయ్యో వారికి శ్రమ, అనగా రహస్యంగా జొరబడిన వారికి శ్రమ. ఎవరు వారు? వారు కయీను నడిచిన మార్గమున నడిచిరి, బహుమానము పొందవలెనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి. కోరహు చేసినట్లు తిరస్కారం చేసి నశించిరి. వీళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది? 12, అదొక్కటి చూద్దాం. 12, వీరు నిర్భయముగా మీతో శుభోషణము చేయుచు తమ్మును తాము నిర్భయముగా పోషించుకొనుచు మీ ప్రేమ విందులలో దొంగమెట్టలుగా ఉన్నారు. వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకుని పోవు నిర్జల మేఘములగాను, కాయలు రాలి ఫలములు లేని వెండుట 2 మారులు చచ్చి వేలతో పెళ్లగింపబడిన చెట్లుగాను, తమ అవమానములను మురుగు వెల్లగ్రకు వారై సముద్రము యొక్క ప్రచండమైన అలలగాను మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు. వారి కొరకు గాఢాంధకారం నిరంతరము భద్రము చేయబడి ఉన్నది. వారి కొరకు గాఢాంధకారం నిరంతరము భద్రము
అయితే మన కోసం భద్రత. మొదటి వచ్చినాం, అందరం కలుస్తాం, చదువుతాం పిల్లరా. మొదటి వచ్చినాం, యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడైన యూదా తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి యేసుక్రీస్తునందు భద్రము చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పి వ్రాయినది. భద్రము చేయబడి. అండర్లైన్ చేసుకోండి పిల్లరా, అండర్లైన్ చేసుకోండి ప్లీజ్. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియ సంఘమా, మే మాసము ఈ చివరి పరిశుద్ధాదివారపు ఆరాధన ప్రభు తన మహాకృప చేత మనలందరినీ ప్రేమించి నేటికి మనలను సజీవుల లెక్కలో ఉంచి ఆయన సన్నిధానంలోనికి మనలను నడిపించారు. ఘనత మహిమ స్తుతి మన ప్రభు నామమునకే కలుగును గాక. చూస్తూ ఉండగానే 5 మాసాలు అయిపోయాయి. అర్ధమాసము అనగా అర్ధ సంవత్సరంలో ఇంకా చివరి మాసం జూన్ మాసం మనము ప్రవేశించబోతున్నాం. ఇలాగూ ఇంతవరకు కాపాడిన అనేక అనుభవాల ద్వారా మనల్ని నడిపిస్తూ వచ్చిన మన ప్రభు నామమునకే సమస్త ఘనత, సమస్త స్తుతి, సమస్త మహిమ ఆయనకే కలుగునుగాక. ఇవాల్టి ప్రత్యేక ఆరాధనలో పాలి భాగస్థులైన మీరందరూ, మనమందరం ధన్యులం. ఈ ఆరాధనకు విచ్చేసిన క్రీస్తునందు ప్రియ సంఘమంతటికి, సహోదరులందరికీ కూడా పునరుద్ధానుడు, ఆరోహణుడైన యేసుక్రీస్తు నామములో శుభములను, వందనములను తెలియపరుస్తూ గొప్ప దేవుని గొప్ప వాక్యంలోనికి ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తుంటున్నాం. పిల్లరా, దయచేసి ఇంకందరూ కూడా దేవుని వాక్యం వైపు మీ దృష్టిని కేంద్రీకరించాలని మనవి చేస్తున్నా. కొంచెం ఎందుకంటే నాకు కొంత గొంతు రాపిడి, దాదాపు ఎందుకో కానీ దాదాపు 3 వారాల నుంచి 2 వారాలు దాటిపోయింది. ఇప్పటికీ 2 వారాలు దాటిపోయింది. ఈ వారం అయితే ఎక్కువ సమస్య. ఇప్పుడు నాకై నేను చాలా అనగా లేని స్ట్రెంగ్త్ తెచ్చుకొని మీతో మాట్లాడుతున్నా. నిన్నటి దినాన చాలా ఎక్కువ ట్రబుల్ ఇచ్చింది గొంతు మాట్లాడంలో. అంటే బాగా రాపిడి ఎక్కిపోయింది. కారణాలు రకరకాలు అనుకోండి, రకరకాల అందరి ప్రేమ, అందరూ స్పెషల్ భోజనాలు, మంచిగా ఆయిల్ ఫుడ్ బాగా పెట్టినారు, బాగా చికెన్లు పెట్టినారు. ఈ వారం అంతా ఇక్కడే ఉన్నా. వారం అంతా పరిచర్యల్లో వెళ్ళలేదు. పరిచర్యలు వారం అంతా కంటిన్యూ ఉన్నాయి. అందుకని వారం పరిచర్యలు అన్నిటిని బట్టి, మీ అందరి ప్రేమను బట్టి గొంతు రాపిడి వచ్చింది. కాబట్టి అందరికీ వందనాలు. మంచిగా గొంతు రాపిడి పోవాలి అని ప్రార్థన చేయండి. రెండోది, వాక్యము అంటే స్పష్టత ఉండదు, కొంచెం అప్పట్లాగా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కాకపోతే మీ యొక్క అటెన్షనే అదే ఆశీర్వాదం. మీరు ప్లీజ్ బీ అటెంటివ్ అండ్ ప్లీజ్ బీ లిసనింగ్ టు ది గ్రేట్ వర్డ్ ఆఫ్ గ్రేట్ గాడ్. అలాగూ దేవుని వాక్యం వైపే మీ దృష్టి కేంద్రీకరించుకొని మంచిగా మీరందరూ వాక్యాన్ని వినాలని మనవి చేస్తూ ఉంటున్నా. ప్రియులరా, మనం యూదా పత్రిక చదువుకున్నాం. యూదా పత్రిక అంటే ముందుగా పాత నిబంధన నుంచి సామెతల గ్రంథాన్ని చదువుకున్నాం. గత వారం కూడా ఇదే సామెతల గ్రంథం తరువాత నెక్స్ట్ క్రొత్త నిబంధనలో మనము మత్తయి సువార్తలోని భాగాన్ని చదువుకుంటూ వచ్చాం. అనగా గోధుమలు గురుగుల గురించిన విషయాలు కొంత గత వారము ధ్యానం చేసుకున్నాం. గత వారంలో మనము బండ మీద సర్పము జాడ అన్నటువంటి అంశమే, దాని కంటిన్యూటీనే పిల్లరా. ఇది కూడా దాని కంటిన్యూ. అప్పుడైతే మనం మత్తయి సువార్తలోని ఆ భాగాలు చదువుకుంటూ కొంతవరకు ధ్యానం చేసుకుంటూ వచ్చాం. ఇవాళ ఒక శ్రేష్టమైన అద్భుతమైనటువంటి అలాగే మా దేవుని వాక్యం యూదా పత్రికలో నుంచి మనము ఆ విషయాలు నేర్చుకోబోతున్నాం. ప్రభు ఆత్మ బలపరిస్తే దయచేసి ఈరోజు ఒకవేళ కంప్లీట్ అయితే కావచ్చు, ఒకవేళ కాకపోతే మన ముందు చాలా శ్రేష్టమైన విషయాలు ఉన్నాయి. ఎందుకనగా యూదా పత్రిక ఒకటే ఒక అధ్యాయం ఉంటుంది పిల్లరా, ఒకే ఒక అధ్యాయం. ఈ ఒక్క అధ్యాయము క్రీస్తు శకం 68-69 సంవత్సరాలు ఆ మధ్యకాలంలో రాయబడింది.
క్రీస్తు శకం 68-69. ఆ వ్రాయమనంటే కరెక్ట్గా దేనికునంటే బాగా వినండి, 70వ సంవత్సరానికి ముందు రాయబడింది, 1-2 సంవత్సరాల ముందు. ఎందుకు 70ని గురించి ప్రాధాన్యత? క్రీస్తు శకం 70 ఏం జరిగింది? ప్రపంచ చరిత్రలో ఇజ్రాయేలు దేశం అలాగూ ఆ ప్రపంచ పటములో నుంచి తొలగించబడిన సంవత్సరం, యూదులకు ఇజ్రాయేలులకు శాపగ్రస్తమైనటువంటి సంవత్సరం. కారణం ఏంటంటే 70వ సంవత్సరం అలాగూ టైటస్ చక్రవర్తి, రోమా చక్రవర్తి వచ్చి యూదులను అందరిని దాదాపుగా ఎక్కువ మందిని నాశనం చేసినాడు. పిల్లరా, లక్షల మంది, వందలు కాదు, వేలు కాదు సుమా. మీరు ప్రపంచ చరిత్ర ఒక్కసారి క్రీస్తు శకం 70 ఇజ్రాయేలు దేశంలో ఏం జరిగిందనేది మీరు ఒకసారి చరిత్ర గ్రంథాలైనా తిప్పండి, నేను చెప్పిన విషయాలు ఉంటాయి. నెట్లోనైనా కొట్టండి, నేను చెప్పిన విషయాలు ఇంకా ఎక్కువే ఉంటాయి. దాదాపు దగ్గర 4,50,000 పైచిలుకు, ఎంతమంది అంటే 4,50,000 పైచిలుకు యూదులందరూ ఘోరంగా చచ్చిపోయినటువంటి సంవత్సరం అది. కారణం ఏంటంటే యూదులు వాళ్ళకై వాళ్ళే సొంత నాశనాన్ని కోరి తెచ్చిపెట్టుకున్నారు. ఇది జరిగిన విషయం. ఎందుకు అన్ని లక్షల మంది దేవుని ప్రజలే వారు? యూదులు దేవుని ప్రజలే, ఇజ్రాయేలులు దేవుని ప్రజలే. మరి ఎందుకు స్వనాశనాన్ని కోరి తెచ్చుకున్నారు? ఎందుకు వాళ్ళ కుటుంబాలు ఎట్లా అయిందంటే, రోమా చక్రవర్తి టైటస్ వచ్చి, అది ప్రవచనం పిల్లరా, ఆ ప్రవచనం నెరవేర్చబడింది. యెషయా ప్రవచనం, యెహెజ్కేలు ప్రవచనం, అలాగే జెఫన్యా ప్రవచనాలు అవి నెరవేర్చబడ్డాయి. ఆ ప్రవచనాలు నెరవేర్చబడలేదు. యేసు ప్రభువు వారు కూడా జస్ట్ తొందరలో జరగబోతున్న సంభవం కాబట్టి ఆయన కూడా గుర్తు చేసినాడు. శిష్యులను పిలిచి ఒలీవల కొండ మీద బాగా గుర్తు చేసినాడు. ఇట్లా జరుగుతుంది నైనా, మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి. గత వారంలో మనం ధ్యానం చేసుకున్నాం. థియాలజీలో, సిస్టమాటిక్ థియాలజీలో 10 బ్రాంచెస్ ఉంటే 10 బ్రాంచెస్ లో లాస్ట్ బ్రాంచ్, అన్నిటికంటే చివరి అనగా బిబ్లియాలజీ నుంచి లాస్ట్ ఎస్కటాలజీ వరకు మధ్యలో ఉన్నటువంటి ఈ యొక్క థియాలజీ శాస్త్రాలన్నిట్లో, అలాగే ఎస్కటాలజీ అనగా లాస్ట్ ద థింగ్స్ విచ్ ఆర్ గోయింగ్ టు టేక్ ప్లేస్, విచ్ ఆర్ గోయింగ్ టు హ్యాపెన్ అనగా త్వరలో జరగబోతున్న సంభవాలు, భవిష్యత్తులో జరగబోతున్నది. అది లాస్ట్ చివరి శాస్త్రం, దాన్ని ఎస్కటాలజీ అంటారు. దానికంటే ముందే ఎక్లీషియాలజీ, సంఘ శాస్త్రం. సంఘం అంటే దేవుడు, జీవము కలిగిన దేవుడు, ఆయన మన కొరకు ప్రాణం పెట్టి తన రక్తమునిచ్చి, తన స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి సంఘం. ఆ సంఘాన్ని గురించిన శాస్త్రం, సంఘాన్ని గురించిన విషయాలే ఎక్లీషియాలజీ పిల్లరా. ఇవి గత వారంలో మనం కొంచెం నేర్చుకున్నాం. కాబట్టి ఇప్పుడు మనం బాగా వినాలి మాటలు. సో ఇంతగా ఆ సంఘాన్ని ఆయన స్థాపించడానికి ప్రభు ఇంత శ్రమ తీసుకుంటే, అలాగే యేసుక్రీస్తు ప్రభువునే ఆనాడు యూదులు వాడు వీడు అని మాట్లాడినారు. బాగా గుర్తుపెట్టుకోవాలి. యేసు ప్రభుని ఏమని మాట్లాడినారండి? వాడు వీడు అని మాట్లాడినాడు. వీడు అనే మాట్లాడినారు, వాడు అనే మాట్లాడినారు, ఇంకా రకరకాల మాటలు అన్నారు. ఇతను బయల్జెబూల్ వలన ఆ దయ్యముల చేత ఆ శక్తి పొంది ఈ దయ్యాలన్నీ ఎల్లగొడుతున్నాడు అని అన్నారు. ఈయన మెస్సియా కాదు అన్నాడు, ఈయన దేవుని కుమారుడు కాదు అన్నారు వాళ్ళు. రెండవది ఇంకా దేవదూషణ చేస్తున్నారు అన్నారు, దయ్యం పట్టిన వాడు అని అన్నారు. ఇంకా భయంకరమైన నిందలు వేసినారు. ఆ నిందలన్నీ వేసి లాస్ట్కు ఈ దుర్మార్గులైన వీళ్ళందరూ, శత్రువులైనటువంటి వీళ్ళందరూ కూడా ఒకరంటే ఒకరు ఏ రోజు పడదు వీళ్ళకు, పరిసయ్యులకు సద్దూకయ్యులకు అసలు మాట్లాడుకోరు, ఎదురెదురు కూడా పడరు. వాళ్ళు పచ్చగడ్డేస్తే బగ్గుమంటది వాళ్ళ మధ్య. యేసు ప్రభువును సిలువేయడానికి మాత్రం వాళ్ళందరూ కుట్రలో భాగంగా కలిసిపోయినారు.
పరిసయ్యులు, సద్దూకైలు, ప్రధాన యాజకులు, హేరోదీయులు, నెక్స్ట్ ధర్మశాస్త్రోపదేశకులు వీళ్ళందరూ కూడా కలిసిపోయి యేసు ప్రభును సిలువ మరణానికి అప్పగించినారు. అప్పగించేటప్పుడు ఒక మాట అన్నారు, పిల్లరా ఇది బాగా వినాలి. ఏంటనే, ఎందుకంటే సంఘ స్థాపన ఎలా జరిగింది, యూదా పత్రిక ఆ రాయబడడానికి ఉన్నటువంటి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, దాని చారిత్రాత్మక నేపథ్యము అంటారు. ఎందుకు రాయబడింది, దేని బట్టి, ఎవరి కోసం రాయబడింది అనేటువంటిది నేర్చుకుంటున్నాం మనం ఇప్పుడు. సో ఆ సమయంలో యేసు ప్రభును వాళ్ళు ఒక మాట అన్నారు, సిలువ వేసి దానికి తీసుకొని వస్తే, ఇప్పుడు ఈయన ఏ తప్పు చేయలేదు కదా, ఇతనితో నాకు ఏ దోషం కనపరాలేదు, ఇతన్ని వచ్చేసి విడుదల చేస్తాము అని చెప్పేశారనని పిలాతు ఒక మాట అంటాడు. అప్పుడు ఆ సమయంలో వాళ్ళు అంటారు, లేదు వాణ్ణి విడుదల చేయొద్దు, మాకు బరబ్బాను విడుదల చేయి, ఈ వీని సిలువకు అప్పగించు అని అంటారు. అంటే అప్పుడు అతను ఏం చేస్తాడంటే, విధిలేని పరిస్థితుల్లో ఆ కేకలు వేస్తా ఉండి గట్టిగా శబ్దాలు చేస్తా అల్లరి పుట్టిస్తా ఉండేటువంటి వాళ్ళు అలాగూ కేకలు వేస్తా పోతా ఉంటే, ఆ కేకలే చివరకు గెలిచినాయి కనుక ఆ కేకల శబ్దమే అది వారిదే చెల్లుబాటు అయింది కనుక ఆ టైంలో నీళ్లు తెప్పించి తాను చేతులు కడుక్కుంటాడు. ఈ దోషం నా మీద వద్దు అని చెప్పేసానండి. ఎప్పుడైతే చేతులు కడుక్కుంటాడో వాళ్ళ సమక్షంలో అక్కడి నుంచి, అనగా చూడండి ఎలా జరిగిందో చరిత్రలో, అక్కడ సభలో నుంచి వచ్చిన మాట ఏంటంటే, నువ్వు చేతులు కడుక్కుంటానో బాగానే ఉంది, నాకు సంబంధం లేదని నువ్వు బకవ తప్పుకున్నావు, కానీ వాని రక్తం మా మీద మా పిల్లల మీదనే ఉండుగాక అని అన్నారు వాళ్ళు. ఇదే మాట అన్నారు. మాకైతే వాని గురించి ఏమీ లేదు, వాని రక్తం మా మీద మా పిల్లల మీద ఉండదు. ఎవరిని గురించి అన్నారు పిల్లరా? చెప్పాలి, ఇప్పుడు మీరే చెప్పాలి. ఎవరిని గురించి ఆ మాట అనిందళ్ళు? యేసు ప్రభుని గురించి. యేసు ప్రభుని గురించి, వాని రక్తం మా మీద మా పిల్లల మీద. అప్పుడు అంటే కోరి ఏం చేసుకున్నారు వీళ్ళు? కోరి నాశనాన్ని చేసుకున్నారు. కోరి అలాగూ కష్టాలు, సమస్యలు, గాఢాంధకారం వారి కోసం భద్రం చేయబడింది. నాశనం, అగ్నిగుండం భద్రం చేయబడింది వాళ్ళ కోసం. కోరి నాశనం చేసుకున్నారు. అప్పుడు ఇంక ప్రభు అయితే ఒక్క మాటలే మౌనం వహించినాడు. సైలెంట్ కూడా, ఒక్క పల్లెత్తు మాట కూడా ఏం మాట్లాడకుండా ఆయన సైలెంట్ గా వెళ్ళిపోయినట్టు పిల్లరా. ఇది మనకు జరిగిన విషయం. కరెక్ట్ గా దాన్ని నెరవేర్పే క్రీస్తు శకం. ఇప్పుడు యేసు ప్రభువాడు 30-33 సంవత్సరాలు, ఆ మధ్య కాలంలో ఇన్సిడెంట్ జరిగింది. 70వ సంవత్సరం క్రీస్తు శకం 70 ఎగ్జాక్ట్లీ. ఇదిగో టైటస్ చక్రవర్తి వచ్చి అలాగూ దాన్ని ముట్టడి చేసి దేవాలయం, యూదులకు ప్రాణం దేవాలయం పిల్లరా వచ్చినారు. దేవాలయాన్ని ముట్టడి చేసినాడు. దేవాలయాన్ని కంప్లీట్ నాశనం చేసినాడు. నెబుకద్నెజరు వచ్చినాడు, గోడలన్నా పడగొట్టిపోయినాడు. మళ్ళా వచ్చినాడు, లోపల వచ్చేసి కొంచెం డ్యామేజ్ చేసినాడు. మళ్ళా మూడోసారి వచ్చినాడు, ఆ ప్రాకారాలు వాటిని పడగొట్టేసేసి 3 times వచ్చి చేసిపోతే ఈ రోమా చక్రవర్తి వచ్చి ఏం చేసినారంటే, టైటస్ దేవాలయాన్ని కంప్లీట్ పూకటి వేళ్లతో రాతి మీద రాయి నిలవకుండా, అది ప్రవచనం అదే నెరవేరింది. దేవాలయం లేదు పిల్లరా. ఎంతో పవిత్రంగా కోట్ల రూపాయల విలువ చేసేటువంటి ఆ దేవాలయాన్ని ప్రార్థనాపూర్వకంగా నిర్మించుకున్నటువంటి ఇశ్రాయేలీలు, యూదులు దేవాలయాన్ని పోగొట్టుకున్నారు. ఆ రోజు కనిపించినట్టు చంపినారు. 4,50,000 పైచిలకు మరణాలు జరిగినాయంటే అర్థం చేసుకోండి. దిస్ ఈజ్ ఓల్డ్ హిస్టరీనైనా చెప్పేటువంటి విషయం కాకమ్మ కథ కాదు, పిట్ట కథ కాదు. ఎందుకంటే ఒక్కసారి శాపం చుట్టుకుంటే, ఒక్కసారి తెగులు చుట్టుకుంటే, ఒక్కసారి ప్రభుత్వము దేవునికి వ్యతిరేకమైన ప్రభుత్వాలు వస్తే, దేవునికి వ్యతిరేకమైనటువంటి చట్టాలు, రాజ్యాంగాలు వస్తే, దేవునికి వ్యతిరేకంగా, దైవ క్రమానికి వ్యతిరేకంగా జరిగితే తెగులు ఏ రూపాన్ని అంటుకుంటుంది, అగ్గి ఎట్లా చుట్టుకుంటుంది, అలాగూ అది ఆరని అగ్నిగా మంటలు చుట్టుకొని దేవుని ప్రజలను ఎంత నాశనం చేస్తుందో అది గ్రహించాలి మనమందరం కూడా. సో ఆ రోజు అదే జరిగింది. ఇప్పుడు ఆ జోసిఫస్ అని
ఒక పెద్ద చరిత్రకారుడు ఉండేవాడు. ఆయన హిస్టోరియన్. ఆయన ఏం రాసినా కరెక్ట్ అనమాట. ఆయన రాసిండేదే ప్రామాణికంగా నాటి దినాల్లో తీసుకునేవాళ్ళు. జోసిఫస్ అంటారు అతని. ఆ హిస్టోరియన్ ఆయన రాస్తాడు. ఏమంటాడంటే, ఆ గుర్రాలలో పోతున్నారంట ఈ రోమా సైనికులు. గుర్రాలు, ఆ గుర్రాలలో యెరూషలేమును ముట్టడి చేస్తే ఆ గుర్రాలంతా కూడా రక్తమయం అయిపోయినాయంట. గుర్రపు వారు, ఆ వారులను ఇట్లా పట్టుకొని చేస్తుంటారు కదా, గుర్రపు వారులలో రక్తం కారుతుందంట, కింద రక్తం కారుతుంది. అంటే 4,50,000 చచ్చిపోయినారంటే అర్థం చేసుకోండి పిల్లరా. నేను ఎందుకు దీని ఇంతకంటే ఎక్కువ చెప్పడానికి ఇంకా బాగుండదు. అంత మారణ హోమం ప్రపంచ చరిత్రలో జరిగింది. దీనికి కారణం ఏంటంటే, అలాగూ యేసుక్రీస్తు ప్రభు ఆయన తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘాన్ని పాడు చేసుకున్నటువంటి ఆ దుర్మార్గులను, అనగా యూదులలో దుర్మార్గులైన వాళ్ళు, దేవుని ప్రజలుగా చెప్పబడి, దేవుని ప్రజలుగా పిలువబడి, దేవుని ప్రజలుగా చలామణవుతున్నటువంటి అలాంటి వారే కోరి నాశనాన్ని తెచ్చుకుంటే ఇంత భయంకరమైన మారణ హోమం జరిగింది. అందుకే దానికి 1 సంవత్సరం ముందు యూదా గారు ఈ పత్రిక రాశారు పిల్లరా. ఇది ఈ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ దీనికి ఉన్నటువంటిది. కాబట్టి యూదా ఎవరు అని చెప్పేసానంటే పిల్లరా, ఇస్కరియోతు యూదా కాదునైనా, లేకపోతే యాకోబు కుమారుడైనటువంటి యూదా కూడా కాదు. బైబిల్లో యూదాలు కనిపిస్తారు. యూదా అనగా స్తుతి అని అర్థం. యూదా అనగా స్తుతి అని అర్థం. సో యూదాలు కొంతమంది కనిపిస్తారు ఇక్కడ. ఈ యూదా ప్రకటన గ్రంథానికి ముందున్న యూదా ఇప్పుడు మనం చదువుకున్న ఆయన యేసుక్రీస్తు ప్రభుకు ఆయన తమ్ముడు, బంధుత్వ రీత్యా యేసు ప్రభుకు తమ్ముడు అనమాట ఆయన. సో యాకోబు రాసిన పత్రిక ఆయన ఒక తమ్ముడు, యూదా రాసిన పత్రిక ఒక తమ్ముడు. ఈయన క్యారెక్టర్ ఏంటంటే, యేసు ప్రభును వీళ్ళు కూడా ఒకప్పుడు అంగీకరించారు, ఒకప్పుడు ఒప్పుకోలే, ఒకప్పుడు ఆయన్ను అసలు దగ్గరికి కూడా రానిలే. వాళ్ళ ధోరణి, వాళ్ళందరూ లోకంలో కలిసిపోయిన వాడు, కానాపిన సోనాలతో నిండిపోయిన వాడు యూదా. ఇతను చాలా వ్యతిరేకంగా ప్రవర్తించిన వాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు శిలువ మరణం పొందాడో, శిలువ మరణం పొందిన యేసయ్య మరణాన్ని జయించి తిరిగి లేచాడో పిల్లరా, పునరుద్ధానుడయ్యాడో, పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ప్రభు అదే వాళ్ళ బ్రదర్ యాకోబునకు, యూదాకు, వీళ్ళకు ప్రత్యక్షమైతే, వాళ్లకు కనపస్తే అప్పుడు ఆనందం పట్టలేక, ఓ నిజముగా ఈయన మా అన్న కాదు, ఈయన మా అన్నని, ఈయన నిజంగా ఈయన సాక్షాత్తు దేవుని కుమారుడు, ఈయన సజీవుడైనటువంటి ఈయనే రక్షకుడు, ఈయనకు మేము దాసులము, మేము ఆయన దాసులం అని చెప్తూ అప్పుడు యేసు ప్రభుని అన్నాన్ని సంబోధించకుండా ఆయన దాసులము అని సంబోధిస్తాడు పిల్లరా. సంబోధిస్తూ తన జీవితాన్ని మార్చుకున్నాడు యూదా. ఈ రాసినటువంటి పత్రిక భాగం ఇది. దీనివల్ల ఇప్పుడు ఎందుకు ఈ భాగాలు రాస్తూ వచ్చినారంటే పిల్లరా, జరిగిన విషయం ఏంటంటే, యేసు ప్రభు వారు ఆయన పరలోకానికి ఆరోహణమై వెళ్ళారు. ఆ మధ్య ఒక 30-40 సంవత్సరాల చరిత్ర జరుగుతూ ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు బలమైన శక్తివంతమైన కార్యాలు జరిగిస్తూ ఉన్నారు. యెరూషలేములోను, యూదయలోను, సమరయలోను, భూదిగంతముల వరకు. అదే మధ్య కాలంలో పౌలు, అనగా సౌలు అనబడినటువంటి పౌలు, తాను పూర్తిగా ప్రభువును రక్షకునిగా కలిగి ఉండి తన జీవితాన్ని మార్చుకొని అలాగూ అనేక పత్రికలు రాస్తూ అనేక యూరప్ ఖండం అంతా కూడా, ఐరోపా ఖండాన్ని కదిలించినాడు పౌలు గారు. అనేక దేశ ప్రదేశాల్లో అంతా కూడా తిరిగి ఇంత గొప్ప పరిచర్య జరిగిస్తూ పరిశుద్ధాత్ముని శక్తివంతమైన కార్యాలు జరుగుతున్నటువంటి వేళ ఏం జరిగింది అక్కడ అని చెప్పేశారంటే పిల్లరా, అలా సంఘం విస్తరిస్తుంది. నేను మీకు తెలియపరిచిన, ఒకప్పుడు ప్రారంభమైన 11 మందితో 11 మంది 12 మంది అయినారు. మత్తీయాతో 12 మంది 121 మంది అయినారు. 121 మంది అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 121 మంది. మళ్ళా 3000 మంది రక్షణలోనికి వస్తే, బాప్టిజం తీసుకుంటే 3121 అయినారు.
అదే 4వ అధ్యాయం దాటి 5వ అధ్యాయానికి వచ్చే లోపల 5,121 అయినారు. మరో అధ్యాయం దాటేటప్పటికి 8,121 అయినారు. ఆ తర్వాత సంఖ్య ఇంక లెక్కించేదానికి వీలు లేకుండా అసంఖ్యాకంగా విస్తరిస్తూ పరిశుద్ధాత్ముని బలమైన శక్తివంతమైన కార్యాలు, మహత్కార్యాలు, సూచక క్రియలు జరుగుతూ ఉంటే సంఘ స్థాపన, సంఘ విస్తరణ, సంఘ క్షేమాభివృద్ధి ఇవన్నీ కూడా జరుగుతూ వచ్చాయి నాటి ఆ 30 సంవత్సరాల చరిత్రలో. అదే సమయంలో పిల్లరా బాగా గమనించండి, శత్రువైన అపవాది వీటన్నిటినీ చూస్తూ ఓర్చుకోలేని, సహించలేని, అనగా వాడు వాణి పని చేస్తాడు కదా, వాడేం చేశాడంటే ఇదే సంఘంలో దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన ఈ సంఘంలోనికి రహస్యంగా కొంతమందిని లోపలికి పంపించినాడు. రహస్యంగా పంపించినాడు. రహస్యంగా. ఇప్పుడు అదే యూదా పద్ధతి దయచేసి చదవండి. 1వ అధ్యాయం, అదే 1వ అధ్యాయం మొదటి 4-5 వచనాలు చదవండి ప్లీజ్. ఏలనగా కొందరు రహస్యముగా చొరవబడి ఉన్నారు. మొదటి 5 వచనాలు. యేసుక్రీస్తు దాసుడను యాకోబు సహోదరుడైన యూదా తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడిన యేసుక్రీస్తు యందు భద్రము చేయబడి పిలువబడిన వారి శుభమని చెప్పి వ్రాయినది. మీకు కనికరము, సమాధానము, ప్రేమయు విస్తరించునుగాక. ప్రియులారా, మనకందరికీ కలిగడు రక్షణ గురించి మీకు రాయవలనని విశేష శక్తి గలవాడైన ప్రయత్నపరుచుతుండగా పరిశుద్ధులకు ఒకేసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలెనని మిమ్మల్ని వేడుకొనుచు మీకు రాయసి వచ్చాను. ఏలనగా కొందరు రహస్యంగా చొరవబడి ఉన్నారు. ఏలయనగా కొందరు రహస్యంగా చొరవబడి ఉన్నారు. బాగా ఇప్పుడు ఇక్కడ ఆగుతున్నాం. జరిగిన ఆయన ఎవరిని ఉద్దేశించి రాస్తున్నారంటే, ప్రియ సంగమా, ఇది మనకు చాలా చాలా అవసరమైనటువంటి మాట. యూదా పత్రిక చాలా శ్రేష్టమైన పత్రిక. యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకాయి యేసు ప్రభు రాకడ కొరకు నిరీక్షిస్తున్న మనం, యేసు ప్రభు రాకడ కొరకు కనిపెట్టుకొని ఉన్న మనం, 2వ రాకడ కొరకు ఎదురు చూస్తున్న మనకు ఇది చాలా విలువైనటువంటి పత్రిక. పిల్లరా, ఉన్నది ఒకే అధ్యాయం. ఒక్క అధ్యాయంలో ఎన్ని విషయాలు ఉన్నాయంటే తర్వాత తెలుసుకుందాం. మనము తెలుసుకుంటూ వద్దాం కూడా ఇంకా వరుసగా. ఆ ఎన్ని అద్భుతమైనటువంటి విషయాలు. అలా రహస్యంగా జ్వరబడిన వారిని గురించి వ్రాయబడింది. అలాగూ దేవదూతల గురించి వ్రాయబడింది. సొదొమ గొమొర్ర పట్టణాలను గురించి వ్రాయబడింది. ఆ తర్వాత వచ్చేసేసి హనోకుడు గురించి వ్రాయబడింది. నెక్స్ట్ మోషే మరణాన్ని గురించి వ్రాయబడింది. మిఖాయేలు దూత ఏమన్నాడో వ్రాయబడింది. చివరకు ఒక డాక్సాలజీతో ఆ యొక్క పత్రిక ముగించబడుతుంది. పిల్లరా, తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకు అనగా ఒక మంచి డాక్సాలజీ అక్కడ ఉపయోగించబడింది. శ్రేష్టమైన అద్భుతమైనటువంటి పత్రిక. అందులో రహస్యంగా జ్వరబడేటువంటి కొందరు వ్యక్తులు ఉంటారు. వాళ్ళని గురించి కూడా రాసినాడు పరిశుద్ధాత్మ ప్రేరణతో యూదా గారు. అంటే కయ్యను గురించైనా, ఒక బిలాముని గురించైనా, ఒక కోరహుని గురించైనా అలాంటి వాళ్ళ పేర్లు కూడా అక్కడ వ్రాయబడ్డాయి. కాబట్టి ఇది శ్రేష్టమైనటువంటి పత్రికా గ్రంథం. దీని ధ్యానం దయచేసి అందరూ అర్థం చేసుకొని మంచిగా, ఎందుకనగా ఇప్పుడు మనమున్న దినాలు అలాంటి దినాలు. ప్రియులారా, ఎందుకు ఈ వాక్యం అందించాల్సి వస్తుంది అంటే, దిస్ ఈజ్ ప్యూర్లీ అండ్ ఎక్స్క్లూజివ్లీ కాంటెక్స్చువల్ మెసేజ్. ఇప్పుడున్న దినాలు అలాంటివి. నువ్వు నేను అనుకుంటున్నాం అంతా మంచిగా ఉందని, వాళ్ళు అనుకున్నారు ఆ పొద్దు బాగానే ఉంది అంతా నేను. కానీ ఉన్నట్టుండి వచ్చిన ఈ సమస్యలు, ఉన్నట్టుండి తెగులు చుట్టుకునింది, ఉన్నట్టుండి ఒక్కసారి మంట పుట్టింది. అపవాది భయంకరమైన సమస్యలు తెచ్చిపెట్టాడు. అంతే, అందులో నుంచి కోలుకోలేక చాలా ఇబ్బంది పడింది సంఘం. ఎంత సమస్యలు అంటే అలాంటి సమస్యలు వచ్చినాయి. అంటే ఉదాహరణకు ఇప్పుడే చెప్పిన నేను, దేవాలయం ఏమైపోయింది? దేవాలయం పడగొట్టబడింది. పిల్లరా, ఈ రోజుకి లేదు దేవాలయం. మనం క్రీస్తు శకం 70లో పడగొట్టబడిన దేవాలయం ఈ రోజుకి దేవాలయాన్ని యూదులు కట్టుకోలేకపోతున్నారు. ఏమి డబ్బులు లేకనా, వారికి ఏమి తెలివితేటలు లేకనా, వాళ్ళకేమి వనరులు లేకనా, వాళ్ళకేమి మిగిలినటువంటిది ఏంటనంటే, అంతే అది శాపం, అంతే అది దేవుని యొక్క ఉగ్రత వాళ్ళ మీదకి వచ్చింది. అంతే నెక్స్ట్ ఏంటంటే ప్రవచనం నెరవేర్చబడాలి.
ప్రవచనం నెరవేర్చబడాలి, యేసు ప్రభు రాకడ రావాలి. ఎందుకంటే కోరి కోరి యేసు ప్రభును దూషించి అవమానించి సిలువ వేసి స్వనాశనాన్ని కోరి తెచ్చుకున్నారు కాబట్టి ఈ రోజుడికి లేదు. ఇప్పుడు ఈ మధ్యనే మనకు మే నెల ఇది పిల్లరా, మే 14వ తారీఖు ఇశ్రాయేలులకు స్వాతంత్రం వచ్చిన దినం. వాళ్ళకు స్వాతంత్రం వచ్చిన దినం. వాళ్ళు మనకంటే ఒక సంవత్సరం తరువాత 1948 మే 14 వాళ్ళకు వచ్చింది. మనకు 1947 ఆగస్టు 15 మనకు వచ్చింది. సో మనకంటే ఒక సంవత్సరం వెనకొచ్చినా ఈరోజు వాళ్ళు చాలా ముందుకు దూసుకొని పోతున్నారు. అన్ని రంగాల్లో వాళ్ళు నెంబర్ 1లోనికి వెళ్ళిపోయినారు. చిన్న దేశం మన రాయలసీమ అంత ఉంటుంది అంతే. మన రాయలసీమ ఎట్లుంటుందో రాయలసీమ కంటే ఎంతకంటే పెద్ద దేశం ఏం కాదు అది. అంటే ఒకప్పుడు చాలా పెద్దది. శాపం తెచ్చుకుని నేను చెప్తే కదా, శాపం తెచ్చుకొని పోగొట్టుకొని లాస్ట్ కదా ఆడికి వచ్చినారనమాట రాయలసీమంతా. ఒకప్పుడు ఆ భూభాగాలు యెహోషువ గ్రంథ ప్రకారంగా ధ్యానం చేస్తున్నాం. యెహోషువ గ్రంథం అక్కడ వినైతే అప్పుడు ఇవ్వబడినటువంటి ఆ భూభాగం అది ఎంతో పెద్దది. ఒకప్పుడు 4 దేశాల సమ్మిళితం, ఇవాళ ఒక్క దేశంగా ఉండిపోయింది. సరే, దాని గురించినటువంటి పక్కన పెడతాము. ఇప్పుడు ఇంతగా పోగొట్టుకొని ఇంత అలా వచ్చినటువంటి ఆ పరిస్థితి ఏంటి అని చెప్పేసానంటే వాళ్ళు తెచ్చుకున్నటువంటి సమస్య పిల్లరా. అందుకే దేవాలయం ఈ రోజుకి లేదు. మొన్న ఆ ప్రధానమంత్రి గారు ఆయన మాట్లాడుతూ మేము తొందరలోనే దేవాలయం కట్టాలనుకుంటున్నాం. పాపం ప్రతి సంవత్సరం ఈ స్టేట్మెంట్ ఇచ్చుకుంటారు. వాళ్ళ ప్రాణం దేవాలయం. వాళ్ళు అయితే స్వాతంత్రం వచ్చిన తర్వాత వాళ్ళు అభివృద్ధి చెందిన దేశంగా, డెవలప్డ్ కంట్రీగా అన్నిట్లో చాలా ఫాస్ట్గా ముందుకు వచ్చినారు. అగ్రికల్చర్లో మంచి నెంబర్ 1. అలాగే యుద్ధాల్లో వాళ్ళు చాలా మంచిగా అన్నిట్లో కూడా వాళ్ళ దగ్గర ఉన్న వెపన్స్, వాళ్ళకున్న స్ట్రాటజీస్ చాలా ప్రత్యేకంగా ఉంటాయి పిల్లరా. ఇప్పుడు మనకు బాధాకరం ఏంటంటే, నేను అందుకే చాలా బాధపడుతుంటా. మన దేశం పవిత్ర భారతావని మంచిది, గుడ్, అంత గుడ్, బాగానే ఉంది. వనరులు మనకేం తక్కువ లేక కాదు. మనకున్న హిమాలయ పర్వతాలు, ఉత్తరాన హిమాలయ పర్వతాలు తీసుకుని, దక్షిణమున హిందూ మహాసముద్రం, తూర్పున బంగాళాఖాతం, పడమర అరేబియా సముద్రం, ఇన్ని సముద్రాలు, ఇన్ని వనరులు, ఇంత పర్వతాలు, ఎక్కడా లేవు మనకున్నన్ని వనరులు. కానీ 77 సంవత్సరాలు దాటిపోయింది. ఈ రోజుకి కూడా ఇంకా బలహీనంగా, ఇంకా మన పరిస్థితి అభివృద్ధి చెందుతూ ఉన్న దేశం అని చెప్పుకుంటున్నాం. ఇది చాలా బాధాకరం. ఇది చాలా కారణం ఏంటంటే దాంట్లో మెయిన్ పరిపాలకుల యొక్క తప్పు ఎక్కువగా ఉన్నది. మతాన్ని, కులాన్ని, ఈ మత కులాలను బేస్ చేసుకొని దేశ పరిపాలన సాగిస్తూ ఉంటే ఎప్పటికీ దేశం అభివృద్ధి చెందదు. ఇంకా 50 ఏళ్ళు కానీ కాక 3 ఏళ్ళు కానీ మతాలు, కులాలు ఇవి పోవాలి మనలో నుంచి. బ్రాడ్ మైండ్ రావాలి, విశాల భావాలు రావాలి, అభివృద్ధి అనేటువంటిదే ఉండాలి. మతం ఏం చేస్తుందండి? మతం ఏమన్నా చేస్తుంది? కులం ఏం చేస్తుంది? ఏమి కాదు. అందరము ఒకటే. అందరము దేవుని కుమారులం, మనం దేవుని కుమార్తెలం. మనలను విడగొట్టి మనలను ఇంకా చీల్చి దాంట్లో నుంచి ఇంకొక సబ్బు సబ్ కాస్ట్లుగా చేసి మనం ఒకరినొకరు కలవకుండా విడగొట్టి మతాన్ని పెట్టి ఓట్లను రాబట్టుకొని మతాలతో రాజ్య పరిపాలన చేస్తే దేశం అభివృద్ధి చెందడం అనేటువంటిది చాలా కష్టం. ఇది ఒక పౌరునిగా బాధగా మనం షేర్ చేసుకుంటున్నాం. ఒక పౌరునిగా ఎందుకనంటే అది ఉండకూడదు. మనమందరము ఒక విశాలమైన భావాలతో ముందుకు వెళ్తే తప్పక మన దేశం ప్రపంచంలో నెంబర్ 1లోనికి వస్తుంది. మనకున్న వనరులు ఎవరికి లేవు. అయితే అందుకే అలాంటి పరిపాలన, మతాలు, కులాలతో కూడినటువంటి వ్యవస్థతో కూడిన పరిపాలన అది మనకు వద్దు. మనకు ఆత్మీయమైన స్వేచ్ఛ, స్వాతంత్రాలతో కూడినటువంటి, విశాల భావాలతో కూడినటువంటి, సర్వతో ముఖాభివృద్ధితో కూడినటువంటి అలాంటి పరిపాలన అది మనకు కావాలి. రెండవది, మనలో కూడా తప్పులు ఉన్నాయి. మనలో కూడా ఎందుకంటే వాళ్ళేదో బుద్ధి లేక వాళ్ళ పరిపాలన కోసం వాళ్ళు వచ్చేసేసి వాళ్ళ యొక్క స్వార్థం కోసం
విడగొట్టి పరిపాలన చేసి మనల్ని ఒక గ్రామంలో ఉన్న వాళ్ళను రకరకాలుగా విడగొట్టింది, వృత్తులను బట్టి రకరకాలుగా. మనం ఏం చేస్తున్నాము? దాని ప్రకారమే పోతా ఉన్నాము, అట్లే చేసుకుంటా ఉన్నాం. మనలో కూడా అది లేదు. సంఘాల్లో కూడా సమస్యలే. సంఘాల్లో కూడా ఏం మంచిగా ఉన్నామా? ఏందో పనికి వాళ్ళ 2, 3, 4, 5, 6 ఇవన్నీ కూడా మనలో వస్తాయి. ఇంత భయంకరమైనటువంటి జాడ్యం మనలో కూడా వచ్చేసరికి ఏంటంటే వ్యవస్థ మనకు భారతావనిలో ఆ విధంగా వచ్చింది. అందుకే అది వద్దునైనా నేను మీకు చివరిగా ఒక్క విషయం మనవి చేస్తున్నా. దేవుని వాక్యం అలాగే యేసు ప్రభు వీటన్నిటికీ అతీతుడునైనా యేసు ప్రభు వారు ఎక్కడ కూడా ఒకటి గుర్తుంచుకోండి, యేసు ప్రభు ఎప్పుడన్నా మతము అనేటువంటి పదం ఆయన నోట నుండి ఎప్పుడైనా రావడం కానీ ఆ మతానికి సంబంధించిన విషయాలు కానీ యేసు ప్రభు వారు ఆయన సమాజాన్ని స్థాపించడానికి సమాజ స్థాపన కోసం ఆయన అన్నిటినీ పటాపంచలు చేసినాడు. అందరినీ, అన్యులను, యూదులను యూదేతరులను అలాగూ కలిసే వాళ్ళే కాదు, అలాంటిది యేసుక్రీస్తు ప్రభు రక్తం, ఆయన శిలువ రక్తం చేత సంధి చేసినాడు యూదులను అలాగూ అన్యులైనటువంటి వారిని. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం అదే. అందుకే జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమది యేసు ప్రభు సమాజ స్థాపన. అలాగూ ఎవరు సుంకరులు, పాపురులు వాళ్ళ మధ్యకి వెళ్ళి వాళ్ళ మధ్యలో కూర్చుంటాడు ఆయన, అక్కడ భోజనం చేస్తారు. ఇక్కడ వీళ్ళైతే ఆయన తిట్టి ఆడిపోసుకుంటారు. ఆయన చూడు పోయి వాళ్ళతో కూర్చొని తింటాడు, వాళ్ళతో కూర్చొని తాగుతాడని ఈయన పైన లేని నిందాలన్నీ. యేసు ప్రభు వాళ్ళ కుష్ఠరోగులు వాళ్ళ దగ్గరికి రానిచ్చేవాడు, ప్రభు వాళ్ళ దగ్గరికి పోతాడు, స్వస్థపరుస్తాడు. ఇలాంటివన్నీ ప్రభు సమాజ స్థాపనలో చేస్తూ వచ్చినాడు. యేసు ప్రభు మార్గమే కానీ మతం కానే కాదు సుమా. కాబట్టి దయచేసి అందరం ప్రార్థన చేసుకుని యేసు ప్రభుని రక్షకునిగా కలిగి విశాల భావాల దగ్గర పెట్టుకోండి. అనగా బ్రాడ్ మైండ్ అనేటువంటిది మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో మనము ఆశీర్వదించబడతాం, మనలను బట్టి మన కుటుంబాలు ఆశీర్వదించబడతాయి, మన కుటుంబాన్ని బట్టి సమాజం అనగా సంఘం, దేశం ఆశీర్వదించబడుతుంది. పిల్లరా, ఒక వ్యక్తి యొక్క ఆత్మీయ జీవితం, ఆ వ్యక్తి యొక్క కుటుంబం ఎప్పుడైతే హోమ్ అలాగే బ్లెస్ అయిపడుతుందో, వ్యక్తిని బట్టి కుటుంబం, ఆ కుటుంబాలు నిజంగా ఆత్మీయంగా ఈ బ్రాడ్ మైండ్ లోనికి వస్తే దేశం మారిపోతుంది, వ్యవస్థ మారిపోతుంది, లోకం మారిపోతుంది, అంతా మంచి జరుగుతుంది పిల్లరా. కానీ మనం అనుకుంటున్నాం కానీ అంత ఈజీ కాదు. ఎందుకంటే ఒకడు శత్రువు ఉన్నాడు, వాడు అపవాది. ఎంత వద్దనుకున్నా మనలో కీసులాట పెడతాడు వాడు, వద్దనుకున్నా మన మధ్య అగ్గిలేపి మనం వచ్చేసి సమస్యలోనికి నెట్టేశాడు. వాడి తంత్రం ఏ రోజైతే మనం తెలుసుకుంటామో, వాడు ఇట్లా తోడు కదా, వాడి తంత్రం ఇది, అపవాది సాతాను తంత్రం ఇది అని ఏ రోజు మనము తెలుసుకొని వాని ఎదిరిస్తామో, వాని జయిస్తామో అప్పుడు అభివృద్ధి, అప్పుడే అన్నిట్లో కూడా మంచిగా ఉంటుంది. సంఘ క్షేమాభివృద్ధి అయినా మనమందరం ఆత్మీయంగా అన్నిట్లో కూడా మంచిగా ఉండాలంటే వాని తంత్రములను ఎరగగలిగిన ఆత్మ జ్ఞానం, వాని ఎదిరించగలిగినటువంటి ఆత్మీయమైనటువంటి ఆ ధైర్యం, అది మనం కలిగి ఉండాలి పిల్లరా. అది ఎలా కలిగి ఉంటాం? వాస్తవంగా మన వల్ల కాదు. నేను గొప్ప మూల సూత్రాలు, ఆత్మీయ సూత్రాలు మీకు తెలియపరుస్తున్నా, ప్రతి ఒక్కరికి అవసరం. మన వల్ల కాదు. ఎలా మన వల్ల సాధ్యమవుతుంది అంటే 2 విధానాలు. నేను చాలాసార్లు మీకు చెప్పినటువంటిదే, సింపుల్ బట్ మోర్ అండ్ మోర్ ఎఫెక్టివ్. దేవుని వాక్యం ద్వారా సాధ్యం, ప్రార్థన ద్వారా సాధ్యం. ఇంకా అపవాదిని, వాని తంత్రాన్ని, వాడు మన మధ్య పెట్టే శిక్షులు, మన మధ్య పెట్టేటువంటి నెమ్మది లేని, అలాగే మనలో ఐక్యత లేని, మనలో సమాధానం లేకుండా ఇబ్బంది కలిగించే ఇవన్నీ కూడా వాడు చేసేటివన్నీ కనుక్కోవాలి, పట్టుకోవాలి, అవన్నీ కూడా దూరం చేసుకోవాలి, పటాపంచలు చేసుకోవాలంటే 2 ఒకటి ప్రార్థన ద్వారా, 2 దేవుని వాక్యం ద్వారా. ఈ 2 ద్వారానే వాడు పట్టుబడతాడు, ఇంకా వేరే ద్వారా కాదు. కారణం ఏంటంటే సామెతల గ్రంథంలో ఇప్పుడే చదువుకున్నాం పిల్లరా. ఏమని చదువుకున్నాం? దయచేసి 18 చదవండి నాయన. 30వ అధ్యాయము 18. నా బుద్ధికి మించినవి 3 కలవు, నేను గ్రహింపలేనివి 4 కలవు. అవేమనగా అంతరిక్షంలో పక్షిరాజు జాడ,
బండ మీద సర్పము జాడ, నడి సముద్రంలో ఓడ నడుచు జాడ, కన్యతో పురుషుని జాడ. చాలు చాలు. నేను గ్రహింపలేనివి నాలుగు కలవు, బియాండ్ మై హిమ్ అండర్స్టాండింగ్. అందులో ఒకటి మాత్రం తెలిపాం, బండ మీద సర్పము జాడ. గత వారంలో నేను మీకు తెలియపరిచిన మరొక్కసారి మరో నిమిషం మీ గమనంలోనికి తెస్తున్నప్పుడున్నారా, బండ సర్పము జాడ మీకు అది చెప్పాను కాబట్టి మళ్ళీ నేను రిపీట్ చేయడం లేదు. కాకపోతే బండ మీద సర్పము జాడ అన్నప్పుడు ఆత్మీయంగా మనం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్న మనకు యేసుక్రీస్తు ప్రభు ఆయనే మన బండ, ఆయనే మన కొండ, ఆయనే మనకు అండ. యేసుక్రీస్తు ప్రభు ఆ చీల్చబడిన బండ క్రీస్తే. కొరింథీ పత్రిక చూస్తున్నాం. కాబట్టి మన కొరకు చీల్చబడి, మన కొరకు తన శరీరాన్ని అప్పగించుకొని, మన కొరకు గాయపరచబడి, మన కొరకు రక్తాన్ని చిందించి, మన కొరకే ప్రాణం పెట్టి, మన కొరకు మరణించి, మరణాన్ని జయించి తిరిగి లేచినటువంటి యేసుక్రీస్తు ప్రభు ఆయన మనకు నిజమైనటువంటి బండ. ఇప్పుడు ఆయన తన స్వరక్తమిచ్చి సంపాదించినదే సంఘం. మన ఎస్ఐ సంఘమైన, ప్రపంచంలో ఉన్నటువంటి సార్వత్రిక సంఘమైన ఆయన తన స్వరక్తమిచ్చి సంపాదించింది. పిల్లరా, నిన్ను నన్ను ఆయన కొన్నాడు, నిన్ను నన్ను ఆయన కడిగినాడు. కడగబడిన అనుభవాలు మనలో ఎవరికైతే ఇక్కడ ఉన్నాయో, యేసు ప్రభు రక్తము చేత కొనబడిన అనుభవాలు మనలో ఉన్నాయో, మనము విలువబెట్టి కొనబడినటువంటి వారం క్రీస్తు రక్తం చేత. మనము ధన్యులం, మనం భాగ్యవంతులం. యూదా గారు ఎవరిని అడ్రస్ చేస్తూ రాశారో తెలుసా? ఇది అడ్రస్సింగ్ ఎవరికో తెలుసా? మొదటి వచనం చదవండి, యూదా పత్రిక మొదటి వచనం. యేసుక్రీస్తు దాసుడను యాకోబు సోదరుడైన యూదా తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి. ఎవరికి తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి, ప్రేమింపబడిన వారికి. నెంబర్ 1. నెంబర్ 2, యేసుక్రీస్తు నందు భద్రము చేయబడి. నెంబర్ 2, భద్రం చేయబడి పిలువబడిన వారికి శుభములు అని చెప్పి రాయినది. మూడోది ఎవరు? వాళ్ళు పిలువబడిన వారికి. దయచేసి గుర్తు పెట్టుకోలేనా, ఎవరు బాగా వినాలి ఈ మాటలు వినాలి. ఎందుకంటే ప్రక్షాళన జరగాలి, ఇంకా సంఘ ప్రక్షాళన, ఆత్మీయ ప్రక్షాళన. ఎందుకంటే ప్రభు రాకడ వస్తుంది. ఇంకా గురుగులు మనలో ఎక్కువ ఉండిపోతే టైం దగ్గరికి వచ్చినప్పుడు ఇంకా గురుగుళ్ళు పెట్టుకోవడం మంచిది కాదు. యజమాని పెట్టుకునే దానికి ఇష్టపడడు కూడా. టైం దగ్గరకు వస్తున్నప్పుడు గురుగులు పోవాలి ఇంకా. బట్ వాటి టైం దగ్గరకు వచ్చింది. అగ్ని గాఢాంధకారం వాళ్ళ కోసం, ఆ గురుగుల కోసం సిద్ధంగా ఉంది. ఆ గురుగుల కోసం ఆరని అగ్నిగుండం సిద్ధంగా ఉంది. కాబట్టి ప్రభు రాకడలో సంఘ ప్రక్షాళన, ఆత్మీయ ప్రక్షాళన అవసరం. ప్రభు ఆరోహణమై వెళ్ళిపోయాడు. పిల్లరా, అయింది. ఇప్పుడు ఆరోహణమైన యేసయ్య ఆయన సింహాసనాసనుడై చూస్తున్నాడు. ఆయన చూస్తున్నాడు కనుక ఇక్కడ మనం సంఘం, ఆయన రక్తమిచ్చి కడగబడిన, కొనబడినటువంటి సంఘం. ఎవరు వీళ్ళు? ప్రేమింపబడిన వాళ్ళు. ఎవరు? యేసు ప్రభు చేత ప్రేమించబడిన వారు. అలాగూ ప్రేమించబడిన మనగా లవ్డ్ బై గాడ్, ప్రేమించబడి. రెండవది భద్రము చేయబడిన వాళ్ళు. ప్రేమించబడి భద్రం అనగా వాళ్ళు సీల్ చేయబడ్డారు, వాళ్ళు సేవ్ చేయబడ్డారు, సీల్ చేయబడ్డారు, భద్రం చేయబడ్డారు. వాళ్ళు భద్రం చేయబడి మూడోదంటే పిలువబడినారు. వాళ్ళు ఏం చేశారంటే ఎవరినైతే ఆయన వచ్చేసి ప్రేమించాడో, ప్రేమించినటువంటి వారిని ప్రభు భద్రం చేసినాడు. భద్రం చేసినటువంటి వారిని ప్రభు ఏం చేసినాడంటే పిలిచినాడు. ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకుని నా వైపు చూడండి పిల్లరా, పిలిచినాడు. పిలువబడిన వారికి యూదా పత్రిక. పిలువబడిన వారికి అనగా ఈరోజు మనందరికీ పిలువబడడం అంటే దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ ఎక్లీషియాలజీ. అనగా సంఘము, సంఘ శాస్త్రం చెప్పాను కదా. ఎక్లీషియాలజీ అంటే ఇదే అన్నమాట. నేను మిగిలిన బిబ్లియాలజీ, థియాలజీ, ప్రాపర్ క్రిస్టాలజీ, న్యూమటాలజీ, హమర్షియాలజీ ఇవన్నీ నేను చెప్పడంలే. ఎక్లీషియాలజీ గురించి మాట్లాడతా. లాస్ట్ బట్ వన్, ఎస్కటాలజీకి ముందున్న ఎక్లీషియాలజీ సంఘసాయం. ఎక్లీషియాలజీ అని అంటే గ్రీక్ భాషలో ఎక్ మీన్స్ అపో అని, అనగా ఎక్ మీన్స్ ఫ్రమ్ అని చెప్పేసి అని పిల్లరా, అనగా అవుట్ అని. ఎక్ మీన్స్ అవుట్, ఓయింగ్ అవుట్ మనకు ఇంగ్లీష్ లో. గ్రీక్ లో ఎక్ అని చెప్పాం. క్యాలియో మీన్స్ కాల్డ్. క్యాలియో అనగా
కాల్డ్. ఎక్లీషియా అంటే కాల్డ్ అవుట్ వన్స్ అని అర్థం. కాల్డ్ అవుట్ అని పిలువబడిన వారు. ఇప్పుడు అర్థమైంది అనుకుంటా. పిలువబడినటువంటి వారు వారినే ఎక్లీషియా, వారే సంఘం. అంటే సంఘం అంటే మెంబర్షిప్ తీసుకుంటే సంఘం కాదు. మెంబర్షిప్ తీసుకొని మెంబర్షిప్ కలిగి ఉన్నంత మాత్రాన వాళ్ళు జీవం కలిగినటువంటి దేవుని సంఘం అంటే కాదు సుమా. అది ఏదో లోకరీత్యా, అది ఏదో మనకు అవసరాన్ని బట్టి అలాగ మన అవసరాలు తీర్చుకునేదానికి మనం పెట్టుకున్నటువంటి విధానాల్లో భాగంగా వచ్చినాం. అయితే ప్రభు ఏం కోరుతున్నాడు? వచ్చిన అందరూ సంఘంలో అలాగ అవసరాలు తీర్చుకుంటే వచ్చిన అందరూ యేసు ప్రభుని రక్షకుడిగా కలిగి ఉండాలి అని ప్రభు కోరుకుంటున్నాడు. కానీ మనం అట్లా ఉంటున్నామా? మనం లేం. మనలో కొంతమంది మాత్రమే పిలువబడిన వాళ్ళం. పిలువబడినటువంటి వారే గోధుమలు. కాల్డ్ అవుట్ వన్స్. కాల్డ్ అవుట్ అనగా ఎక్లీషియా. ఎక్లీషియా అంటే ఇదే సంఘం. ఇప్పుడు ఉన్నటువంటి మనం SIU సంఘమైనా, సార్వత్రిక సంఘమైనా, ఏదైనా మనం పెట్టుకునే పేర్లలో అది జెహోషామా కావచ్చు, అది గాస్పల్ హాల్ కావచ్చు, అది హెబ్రోన్ కావచ్చు, మరేదైనా కావచ్చు. పిల్లరా, ఎక్కడ ఉన్నా, ఏ సహవాసంలో ఉన్నా ఒకటే ఒక మూల సూత్రం వాక్యం ద్వారా యేసు ప్రభును నువ్వు రక్షకునిగా కలిగి ఉన్నావా లేదా అంతే. యేసు ప్రభు రక్తము చేత కడగబడినావా లేదా, నువ్వు యేసు ప్రభు చేత నువ్వు ఆయన చేత ప్రేమించబడినావా లేదా, ఆయన చేత భద్రం చేయబడినావా లేదా, ఆయన చేత పిలువబడినావా లేదా. నీవు ప్రేమింపబడకపోతే, నెంబర్ 2 నువ్వు భద్రం చేయబడకపోతే, నెంబర్ 3 నీవు పిలువబడకపోతే నువ్వు సంఘ సభ్యుడవు కానే కాదు సుమా. ఉన్నామా సంఘ సభ్యులు? ఉందాం. మన లెక్కల్లో, మన బుక్కుల్లో అంతే. మన బుక్కులు, మన లెక్కల్లో సంఘ సభ్యులుగా అవసరాలు తీసుకునేదానికి నామకార్థము క్రైస్తవులుగా ఉండిపోదామంతే. కానీ ప్రభుకు సంఘం అంటే ఎవరు? పిలువబడినటువంటి వారు. వాళ్ళు ముందు ప్రేమింపబడిన వారు, నెంబర్ 2 వాళ్ళు భద్రం చేయబడిన వారు, నెంబర్ 3 వాళ్ళు పిలువబడినటువంటి వారు. ఎవరైతే పిలువబడ్డారో అంతే. పాస్టర్ గారు పిలువబడకుండా మామూలుగా వచ్చినారనుకోండి పరిచర్యకు, ఏదో ఇంత జీవనోపాధి జరుగుతుంది, ఏదో ఇన్ని వేలు, ఏదో ఇంత లక్షలు పాస్టర్ గారికి వచ్చాదని చెప్పేసి పాస్టర్ పరిచర్యలోకి మామూలుగా వచ్చినాడు అనుకోండి, పిలువబడిన అనుభవం లేదనుకోండి, దేవుని పిలుపు లేకుండా పరిచర్యకు రావడం వేస్ట్. వచ్చి చేయడం అలాంటివి నేటి దినాల్లో ఎందుకు సంఘం క్షేమాభివృద్ధి పొందలేకపోతా ఉంది? సార్వత్రిక సంఘంలో సర్పం బండ మీద సర్పపు జాడ అది కనుక్కోలేకపోతా ఉన్నాం అన్నమాట. గ్రహించలేకపోతున్నాం. సర్పమైతే వాడు పడగైపోయాడు, వాడు ఆ విధంగా వాడైతే పోతానే ఉన్నాడు. సార్వత్రిక సంఘంలో ఆ బండ మీద, ఆ సంఘంలో సర్పపు జాడ ఉంది, కానీ ఎవరు కనుక్కోలేకున్నారు. ఉందనేది అందరం అనుకుంటున్నాం, పట్టుకోలేకున్నాం. ఉందని తెలుసు, కనుక్కోలేకపోతున్నాం. ఉందని తెలుసు, వాడిని ఉందని తెలుసు, జయించలేకపోతున్నా. కారణం ఏంటి? మన జీవితాల్లో మనము పిలువబడిన వారంగా లేము కాబట్టి. అందుకే మత్తయి సువార్తలో, టైం అయిపోయింది పిల్లరా, మత్తయి సువార్తలో అక్కడ వ్రాయబడింది అదే. గత వారంలో మనం చెప్పుకున్నాం గురువుల గురించి. గురువులు మంచిగా పిలువబడినారు. గురువులు యజమాని చేతిలో ఉండేటువంటివి. గురువులు రైట్ టైం, బాగా గుర్తుపెట్టుకోండి. రైట్ టైం అంటే మంచి టైంలో మంచిగా ఉద్దేశపూర్వకంగా అలాగూ యజమాని వచ్చి రైట్ టైంలో గోధుమలను అలా విత్తిపోయినాడు. వాడు సాతాను, అపవాది, శత్రువు, వాడు వచ్చి ఇచ్చినాడు. ఎక్కడ ఇచ్చినాడు? వాడు ఏం స్థలం పక్కన లేదా, లేకపోతే ఎక్కడ వేరే స్థలాలు లేవా, లేకపోతే వాడికి వచ్చేసేసి ఎక్కడ భూమి దొరకలేదా? కరెక్ట్ గా గోధుమలు ఎక్కడ ఇచ్చినారో గోధుమలు ఇచ్చిన స్థలంలోనే శత్రువు వచ్చి వాడు నైట్ టైం, ఈయన రైట్ టైంలో ఈయన విత్తితే వాడు నైట్ టైం వచ్చినాడు. ఎందుకంటే వాడు చీకటి సంబంధి, వాడు రాత్రి పూటనే ఇక్కడ పనులు చేస్తా అంటాడు. వాడు చీకటి సంబంధి కనుక నైట్ టైం వచ్చి గురువులు అదే ప్లేస్ లో ఇచ్చిపోయినాడు. ఇప్పుడు గోధుమలు, గురువులు రెండు కలిసి పెరుగుతా ఉన్నాయి. గత వారంలో మనం తెలుసుకున్నాం. ఇప్పుడు దాని పక్కకు పోవాలంటే 2 సమస్యలు వచ్చి పడినాయి. యజమాని దగ్గర 2 ప్రాబ్లమ్స్, మేజర్ ప్రాబ్లమ్స్. ఇది మామూలు విషయం కాదు.
ఇప్పుడు యజమాని దగ్గరికి ఆ బ్యాచ్ ఇచ్చినారు. వాళ్ళు వచ్చి ఏమంటున్నారంటే, అయ్యా నువ్వేమో రైట్ టైంలో గోధుమలు ఇస్తున్నావు, మన శత్రువు మనకు సరిపోనాడు వచ్చినాడు, వాడు వచ్చేసి రాత్రి పూట నైట్ టైంలో వాడు వీడ్స్, నువ్వు వీట్ ఇచ్చితే వాడు వీడ్స్ ఇచ్చినాడు, గురుగులు ఇచ్చినాడు. ఇప్పుడు ఆ గురుగులు చాలా ఎక్కువైపోయినాయి, గురుగుల సంఖ్య ఎక్కువైపోయింది, గోధుమలు ఇబ్బంది పెడుతున్నాయి, గోధుమలు చాలా బాధపడుతున్నారు. ఈ గురుగుల యొక్క ప్రవర్తనతో ఈ గురుగులు డామినేట్ చేస్తున్నాయి గోధుమలను. మరి ఏం సంగతి అంటే, ఇప్పుడు మేము పోతాం, పోయి వెంటనే వాటిని పెరికేస్తాం, అంతే, ఇంకా లేట్ చేసేదిలా, లేట్ చేస్తే ఇంకా సమస్య ఎక్కువ వస్తుందయ్యా, ఇప్పుడు మేము పోయి వాటిని పెరిగి పడేస్తాం అని అన్నారు. ఇప్పుడు యజమానికి రెండు ప్రాబ్లమ్స్. ఒకటి ఏంటంటే మేజర్ ప్రాబ్లం ఇది. ఇప్పుడు గోధుమలతో పాటు గురుగులు లాగుతా ఉన్నప్పుడు రెండు కలిసిపోయి ఉంటాయి కదా. ఇప్పుడు లాగేటప్పుడు ఏం ఒక్క గురుగులే పక్కకు తెచ్చారా, గురుగులు గోధుమలు రెండు మిక్స్ అయిపోయి ఉన్నాయి, కష్టం. వాటిని పీకేటప్పుడు గోధుమలు కూడా ఖచ్చితంగా వాటికి నష్టం జరుగుతుంది, గోధుమలు కూడా డిస్టర్బ్ అవుతాయి, డ్యామేజ్ అవుతాయి, గోధుమలు కూడా పక్కకి వెళ్ళిపోతాయి. కాబట్టి ఏ ఒక్క గోధుమ పక్కకు పోవడానికి లేదు, ఏ ఒక్క గోధుమ నిఖార్సైన నిజమైన ఏ ఒక్క గోధుమకు నష్టం వాటిల్లకూడదు. నష్టం వాటిల్లితే అది మంచిది కాదు, విత్తిన దానికి ఉపయోగం ఉండదు, విత్తిన దానికి అర్థం ఉండదు, విత్తిన దానికి సార్థకత ఉండదు. కాబట్టి ఆ ఒక్క గోధుమ కూడా పక్కకు పోకుండా అది పరిరక్షించబడాలి అని అంటే ఒక టైం కోసం వెయిట్ చేయాలి. ఒక టైం, ఆ టైం అనేటువంటిది అప్పుడు ఆ యజమాని ఒక టైం కోసం ఆలోచన. ఎందుకోసం అంటే వీళ్ళు ఈ పక్క వచ్చినారు, తొందర పెడుతున్నారు, ఆయన మేము పోతాం, పీకి పడేస్తాం. ఇది ఒక పెద్ద అపాయకరమైన పరిస్థితి. ఏంటంటే వెళ్ళిపో పీకిపోండి అంటే పీకొచ్చు, కానీ ఎంత నష్టం గోధుమలకు జరుగుతుందో అంత నష్టం జరుగుతుంది. కాబట్టి చాలా తెలివిగా ప్రవర్తించాల్సి వచ్చింది యజమాని, చాలా జాగ్రత్తగా ప్రవర్తించాల్సి వచ్చింది యజమాని. ఈ రెండు అపాయాల నుంచి తప్పించుకునేదానికి ఆయన కొంత సమయం తీసుకోవాల్సి వచ్చింది. అదే ఆ యొక్క చేతలో వీటన్నిటిని వేసి తూర్పారబట్టేటువంటి సమయం, తూర్పారబట్టి గోధుమలను గురుగులను వేరు చేసేంత వరకు టైం తప్పదు, టైం తీసుకోవాల్సి వచ్చింది, అంతే. ఇంకా వేరే సొల్యూషన్ లేదు. ఇక్కడ సొల్యూషన్ ఎందుకంటే తొందరపడి ఆతురపడి వేరే ఏం చేసినా అలాగూ పంట నష్టం అవుతుంది, గోధుమలు ఇబ్బంది పడతాయి. కాబట్టి తెలివైన నిర్ణయం ఏంటంటే అలాగూ ఆ సమయం వరకు, ఆ తూర్పారబట్టేంత వరకు, అలాగూ రెండింటిని వేరు చేసేంత వరకు సమయం కొరకు వేచి చూస్తారు పిల్లరా. అందుకే ఇక్కడ యూదా గారు ఈ పత్రిక రాస్తూ అంటున్నారు, సంగమా, ఇప్పుడు బాగా వినాలి, ఇంకా మనం ముగించుకుందాం. సంగమా, నీవు నిజంగా సంఘంలో ఉన్నప్పుడు ఆ విశ్వాసం ఉంది, నీవు నిజంగా ప్రేమించబడ్డావా దేవుని చేత? ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్షించుకో అంటున్నాడు యూదా. నీవు ప్రేమించబడితే నువ్వు భద్రం చేయబడాలి. రెండోది, భద్రం చేయబడిన అనుభవం నీలో ఉందా? భద్రం ఎట్లా చేయబడతావు? పరిశుద్ధాత్ముని చేత నీవు భద్రం చేయబడతావు. నాయన, నువ్వు దేవుని చేత ప్రేమించబడితే యేసు ప్రభు రక్తము చేత నీవు కడగబడిన అనుభవంలోనికి వస్తావు. గుడ్, మంచిది. అలాగే నీవు కడగబడిన అనుభవంలోనికి వస్తానే నీవు ఎట్లా భద్రం చేయబడతావు? బాప్తిస్మము ద్వారా. నీవు నమ్మి యేసు ప్రభును నా రక్షకుడు అని, రెండవది నమ్మిన నీవు బాప్తిస్మము పొందితే అప్పుడు నీకు రక్షణ, సాల్వేషన్ నీ సొంతమవుతుంది. నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడును, అంతేగాని ఈ రెండు లేకుండా వేరే జరగడానికి లేదు. ఇప్పుడు నీవు నమ్మినావు, నీవు గుడ్, బాగుంది. నీవు ఇప్పుడు బాప్తిస్మం పొందినావు, నిజంగా బాప్తిస్మం పొందినావా? నిజంగా బాప్తిస్మం పొందినావా? నువ్వు పొందిన బాప్తిస్మం ఎలాంటి బాప్తిస్మం? నీవు పరిశుద్ధాత్ముని చేత నిజంగా నడిపించబడి బాప్తిస్మం పొందినావా? ఏదో అవసరాల కోసం, పెళ్లిళ్ళ కోసం పెళ్లి చేసుకుంటే ఆ టైంలో తప్పదు కాదు అని చెప్పేసి అనే దాంట్లో మనం పెట్టుకున్న నియమ నిబంధనల ప్రకారంగా అలాంటిది మారు మనస్సు లేని బాప్తిస్మం పొందినావా? రక్షణార్థమైన జ్ఞానమును పొందని బాప్తిస్మం పొందినవా? ఒక్కసారి సహోదరుడా, సహోదరి, మనల్ని మనం పరీక్షించుకుందాం. ప్రభు యూదా పత్రిక ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. చాలా అవసరం సుమా, చాలా మనం కరెక్ట్ చేయబడడం అవసరం. ఇక్కడ నువ్వు పిలువబడితే, నువ్వు ఫస్ట్ నీవు ప్రేమించబడితే భద్రం చేయబడాలి. దేంతో? పరిశుద్ధాత్మదేవుని ద్వారా నీవు భద్రం చేయబడాలి. పరిశుద్ధాత్మదేవుడు నిన్ను
బాప్తిస్మ సాక్షి అనుభవంలోనికి నడిపించి ఆయనే వరముగా, పరిశుద్ధాత్ముడే వరముగా. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో ఆ మాట ఉంటుంది, మీరందరూ ప్రభువైన యేసుక్రీస్తు నామమందు బాప్తిస్మం పొందుడి, అప్పుడు పరిశుద్ధాత్మ అను వరము మీరు పొందుదురు అని పేతురు గారు ఆ రోజు అంటారు. ప్రియులారా, అనగా పరిశుద్ధాత్మ దేవుడే మనకు వరముగా తండ్రి మనకిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటాడు, మనల్ని భద్రం చేస్తాడు. ఆయన భద్రం చేస్తాడు. దేనికోసం? అలాగూ ఆ కన్యకగా సిద్ధపరిచి పరలోక రాజ్యానికి భద్రం చేసి సంఘంలో మనల్ని చేరుస్తాడు. సంఘంలో చేర్చబడమే వీళ్ళే పిలువబడిన వారు అంటే ఇది సంగతి. ప్రేమించబడడం ఒక ఎత్తు, భద్రం చేయబడడం పరిశుద్ధాత్ముని చేత నిజమైన బాప్తిస్మం పొంది అలాగూ సంఘములో బాప్తిస్మం ద్వారా సంఘములో పిలువబడిన వారిగా చేర్చబడతామే ఇది జీవం కలిగిన సంఘం. అంతేగాని మిగిలిన ఇది కాకుండా, ఇప్పుడు చెప్పబడిన దేవుని వాక్యం కాకుండా వేరే రూపాన ఏ విధంగా వచ్చినా అది కరెక్ట్ కాదు, అది క్రమము కానే కాదు. అందుకే యూదా గారు రాస్తున్నారు, టైం ఏంటి ముగించుకున్నాం. ఏమంటారంటే ఇది నిజమైన సంఘంనైనా, కాకపోతే బాధ ఏమిరా అంటే ఇప్పుడు చదవండి అంటున్నాడు. ఏమంటున్నాడు? 4వ వచనం చదవండి అయినా. 4వ వచనం, ఏలనగా కొందరు రహస్యముగా తొరబడి ఉన్నారు, వారు భక్తిని మన దేవుని కృపను కామతురాత్మను దుర్యోగపరచుచు మన అద్వితీయ నాథుడును ప్రభువైన యేసు క్రీస్తును విసర్జించుచున్నారు. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచింపబడిన వారు. అది కథ. కొందరు రహస్యంగా చొరబడి ఉన్నారు. ప్రియ సంఘమా, దయచేసి గుర్తుపెట్టుకోవాలి. దయచేసి మనం ఆత్మీయ జ్ఞానం కలిగి, ఆత్మీయ పరిపక్వత కలిగి మనము గుర్తు పెట్టుకోకపోతే, మనం జాగ్రత్త పడకపోతే దేవునికి లెక్క ఒప్ప చెప్పే సమయం ఆసన్నమైంది. నేను ఎవరికో చెప్పాల్సిన అవసరం లే, దేవునికి లెక్క ఒప్ప చెప్పే సమయం. ఎందుకంటే రహస్యంగా చొరబడిన వాళ్ళు నైట్ టైం వచ్చి గురుగులు ఎత్తిపోయినాడు. సో నైట్ టైం వచ్చే వీళ్ళు ఏం చేస్తారంట, వీళ్ళల్లో ఎటువంటి క్యారెక్టర్స్ ఉంటారనేది ఒక చిన్న మాట చెప్పారు. ఇప్పుడు మనం టైం అయింది కాబట్టి మనం ముగించుకుందాం, ఇక్కడ కంటిన్యూ చేసుకుందాం వచ్చేవారు. 11వ వచనం చదవండి. అంటే వాళ్ళ క్యారెక్టర్స్ ఎట్లుంటాయని, ఆ రహస్యంగా జ్వరబడిన వాళ్ళ క్యారెక్టర్స్ ఎట్లుంటాయి. అయ్యో వారికి శ్రమ, వాళ్ళకి మామూలుగా ఉండదు, వాళ్ళకి శ్రమ. వారు కయ్యూను నడిచిన మార్గంలో నడిచిది బహుమానం పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిది. కోరాహు చేసినట్టు తిరస్కారం చేసి నశించింది. అంటే ఎంతమంది పేర్లు అయినా? ముగ్గురు పేర్లు. ఇప్పుడు బాగా వినాలి ప్రియులారా, బాగా వినాలి. జస్ట్ 5 నిమిషాలు ముగించుకోబోతున్నాం మనం, టైం అయింది ఇంకా. మళ్ళీ ఎందుకంటే 5 నిమిషాల్లో కాదు, కానీ దీని ప్రభాత్మ బలపరిస్తే వచ్చేవాడు. ఎందుకంటే ఇంకా మనకు ఆదాము కనిపిస్తున్నాడు, హనోకు కనిపిస్తున్నాడు, ఇక్కడ వచ్చేసేసి మోషే కనిపిస్తున్నాడు, ఇంకా చాలా ఉన్నాయి. జ్ఞానం చాలా శ్రేష్టమైనటువంటి పత్రిక, సంఘానికి అవసరమైనటువంటి దేవుని మాటలు ఇక్కడ ఉన్నాయి. అందుకు తెలుసుకుందాం ప్రభు ఆత్మ బలం వచ్చేవారని. ఈ ముగ్గురులో మొట్టమొదటి పేరు కయ్యను కనిపిస్తుంది. కయ్యను ఎవరు కొడుకు? కయ్యను ఎవరు కొడుకునైనా? ఆదాము హవ్వలకు. అంటే ప్రపంచ జనాభాలో అతని స్థానం ఎన్నో నెంబర్? అతనిది 3వది. అతను 3వ వ్యక్తి. ఆదాము హవ్వ దేవుని చేత కలగజేయబడినారు. ఇతను ఒక్కడు ఫస్ట్ టైం శరీరం చేత, అనగా భార్యాభర్తల కలయికతో, ఆదాము హవ్వల యొక్క కలయికతో ఫస్ట్ టైం డెలివరీ చేయబడి కనబడినటువంటి కనబడిన కుమారుడు. కనబడిన అంటే అలాగూ గర్భం ధరించి అలాగూ వచ్చినటువంటి కుమారుడు కయీను అంటే అర్థం ఏంటంటే టు గెయిన్ అగైన్ అని. టు గెయిన్ అగైన్ అనగా ఏదైతే కోల్పోయినామో తిరిగి దాన్ని సమకూర్చుకున్నట. మంచి పేరు కయ్యన్ అంటే, మంచి అర్థం ప్రియులరా. పోగొట్టుకున్నది తిరిగి సంపాదించుకున్నట. కానీ ఎవరైనా కయ్యన్ పేరు పెట్టుకుంటారా? పెట్టుకోరు. ఎందుకు పెట్టుకోము? వాని క్యారెక్టర్ అంటారు. క్యారెక్టర్. మళ్ళా 2వ కొడుకు పుట్టినాడు ఆదాము హవ్వకు. 2వ కొడుకు పుడితే ఆ కొడుకు ఏం పేరు పెట్టుకున్నారు? నైనా హేబేలు అని పెట్టుకున్నారు. హేబేల్ పేరు మన వాళ్ళు చాలా మంది పెట్టుకుంటారు కదా, ఇంగ్లీష్లో ఏబెల్ అంటాం.
ఏబెల్, ఏబిఈఎల్, ఏబెల్. మనకు ఎస్కే యూనివర్సిటీకి ఆబెల్ అంటే ఏబెల్ గారు వైస్ ఛాన్సలర్ గా కూడా మన ఎస్కే యూనివర్సిటీ ఉండేవారు ఇంతకుముందు గతంలో మనకు తెలుసు. అంటే మంచి పేరు, అంటే అయితే ఆ పేరు అది మంచి పేరు అంటే మనం అనుకుంటున్నాం ఏదని ఏబెల్ అంటే, కానీ పేరు అయితే మాత్రం దాని అర్థం మంచిది కాలేదు. బ్రదర్ శామ్యుల్ గారు, అర్థమైతే మాత్రం కరెక్ట్ కాదు. హేబేలు అంటే అర్థం ఏంటంటే వేస్ట్ అని, వ్యర్థం, ఉద్దులమైన నాకు ఈ గర్భశోకం, ఈ బాధ, ఈ నొప్పి నాకు ఎందుకు రావాలా? మొదటిసారి చాలా ఇబ్బంది పడినా, ఏదో కొడుకు వచ్చినాడు కయ్యను, వాడు మళ్ళా మాకు ఏదైనా తోట సంపాదించి పెడతాడు, పోగొట్టుకున్నాం, మేము తప్పు చేసినాం, పాపం చేసినాం, తిరిగి నా కొడుకు అన్ని మాకు సమకూర్చి పెడతాడు. అన్ని సమకూర్చి పెట్టేదానికి ఏమన్నా విల్లినా, ఏమన్నా మళ్ళీ అమ్మ నాయన్ని ప్రేమించి మళ్ళీ అన్ని సమకూర్చుకొని తీసుకొని వచ్చి పెట్టేదానికి. ఈ కయ్యని పరిస్థితి ఎట్టుందంటే ఇప్పుడు వచ్చేసేసి పాపం ఏదో ఆశ పెట్టుకొని మా కొడుకు మళ్ళా మాకు ఏంటో మళ్ళీ అన్ని తీసుకొని వచ్చేసేసి మా ఇంటిని మాకు అన్ని మళ్ళీ సమకూర్చుకొని మాకు ఏదో మంచిగా మాకు ఒక కొడుకు ధర్మాన్ని కొనసాగిస్తాలే అని చెప్పేసి నేను అనుకుంటే ఇతను కయ్యని ఎట్లయిపోయినారంటే భ్రష్టుడైపోయినాడు. ఇప్పుడు హేబేలు ఉన్నాడు. హేబేలు రెండోసారి పడితే వ్యర్థం, వేస్ట్ అని అర్థం అనమాట. నాకు అవసరం లేదు, కానీ పేరు పెట్టుకోవడంలో ఏం పేరు పెట్టుకుంటాం మనం? హేబేలు పేరే పెట్టుకుంటాం. చూసినారా? ఎందుకంటే క్యారెక్టర్ ఇంపార్టెంట్. జీవము కలిగిన దేవుని సంఘంలో కూడా ఇది మనకు అవసరం పిల్లరా. అందుకే కయ్యని గురించి రాస్తున్నాడు, రహస్యంగా జొరబడిన వాళ్ళు. ఎట్లా జొరబడినారు, ఏం జరిగింది? ఒక్క మాట చెప్తా కయ్యని గురించి. కయ్యను ఒకటే, ఎందుకంటే టైం లేదు, మళ్ళీ మనం దాని ఒకటే ఒక అంశం గుర్తుపెట్టుకుంది. కయ్యను వాళ్ళ అమ్మ నాయన చెప్పిన ప్రకారంగానే అతను కూడా దేవునికి అర్పణ తీసుకొని వచ్చినాడు. వాళ్ళ అమ్మ నాయన అర్పణ చేసేవాళ్ళు, ఇతను అర్పణ తెచ్చినాడు. హేబేలు అర్పణ తెచ్చినాడు. ఇద్దరు అన్నదమ్ములు, ఇద్దరు. ఇప్పుడు బాగా వినాలి, అర్పణతో వచ్చినాడు కానీ అర్హతతో రాలే. కయ్యని యొక్క క్యారెక్టర్ ఏంటంటే అర్పణతో వచ్చినాడు. మా అమ్మ అర్పణ చేస్తుంది, మా నాయన అర్పణ ఇస్తాడు దేవునికి, కాబట్టి నేను కూడా అర్పణ ఇస్తాను దేవునికి అని అర్పణతో వచ్చినాడు. దేవుని సన్నిధిలోనికి అర్పించినాడు, కానీ అర్హతతో రాలే. అరే నా అర్హత ఏంది? నేను నిజంగా నా బ్రతుకులో ఏమైనా మార్పు ఉందా? నా జీవితంలో మార్పు ఉందా? నేను అర్పణ తెచ్చిన ఈ అర్పణ తెచ్చడానికి నాకు అర్హత ఉందా? దేవుడికి నేను ఇచ్చే ఈ అర్పణ దేవుడు అంగీకరించి ఆయన స్వీకరించి ఆయన నన్ను ఆశీర్వదిస్తాడంటే నేను తెచ్చిన ఈ అర్పణకు నిజమైన అర్హత ఉందా? అది గమనించాలి. హేబేలు అర్హతతో వచ్చినాడు. అర్హతతో కూడిన అర్పణ హేబేలు చేస్తే దేవుడు అంగీకరించినాడు. ఇప్పుడు హేబేలు కయ్యను చంపేస్తాడు. హేబేలు చంపేసినాడు. వీళ్ళు రహస్యంగా జొరబడే వాళ్ళు. అంటే క్యారెక్టర్ జస్ట్ అలా ఒక్కటి అని చెప్తున్న పిల్లరా. ఎందుకోసం అంటే నేటి దినాల్లో పరిస్థితులు అవే. రెండో వ్యక్తి టైం అవుతుంది. రెండో వ్యక్తి ఎవరినైనా? రెండో వ్యక్తి బిలాము అని అంటే నాశనకరమైన వ్యక్తి అని అర్థం. నాశన పాత్రుడు, నాశనకరమైన, డిస్ట్రాయర్ ఆఫ్ ద పీపుల్ అని అర్థం బిలాం అంటే. ఏంటి ఇతని క్యారెక్టర్? వాస్తవంగా ఇతను ప్రవక్త, ఇజ్రాయేలుకు ప్రవక్త. దేవుడు చెప్పిన పని చేయాలా, అలాగే దేవుని మాట ప్రకారమే జీవించాలా, అలాగే ఇజ్రాయేలుల క్షేమం కోసమే ముందుకు పోవాల్సినాడు. అనగా నాయకత్వం కలిగినటువంటి వాడు బిలాము. కానీ అబద్ధ ప్రవచనం చెప్తున్నాడు. అబద్ధ ప్రవచనం చెప్పడానికి సిద్ధపడినాడు. ఇది బిలాం క్యారెక్టర్. అంటే అబద్ధ బోధకుడు అని అర్థం. పిల్లరా, సంఘములో రహస్యంగా జొరబడిన వాళ్ళు ఇటుటోళ్ళు ఉంటారు. కానీ నాశనం అయిపోతుంది నీ కథ అంటే ఎంత చెప్పినా స్త్రీని వదులుకోలేరు, ఎంత చెప్పినా పురుషుని వదులుకోలేరు. ఏంటనంటే ఆ ఊరి నాశనకరమైన గుంట జిగటగల దొంగ భూమి. రెండోది అనగా చెడు స్నేహాలు, అక్రమ సంబంధాలు, అక్రమ జీవితాలు. మొదటిది తాగుబోతులు ఉంటారు. చర్చిలలో కూడా తాగుబోతులు ఉంటారు. తాగి వస్తారు చర్చిలోకి, తాగి వాళ్ళ యొక్క వింత ప్రవర్తనలన్నీ కూడా చేస్తూ ఉంటారు. తెలుసు అరే పాపం ఇది, దేవుని వాక్యం చెప్పింది, కానీ తాగుతారు. తాగొచ్చి అన్నీ చేస్తారు. అంటే దేవుడు అంటే రహస్యంగా జొరబడిన వాళ్ళు ఎవరంటే వీళ్ళు క్యారెక్టర్స్. బిలాము లాంటి వాళ్ళు. బిలాము అన్ని తెలుసు, ప్రవక్త, దేవుని పని చేయాల్సినాడు,
నాయకత్వ లక్షణాలు కలిగినటువంటి వాడు ఏమైపోయినాడు? ఇదిగో తన స్వనాశనాన్ని లాస్ట్కు గాడిద వచ్చి, గాడిదతో దేవుడు మాట్లాడి బుద్ధి చెప్తే అప్పుడు కొంచెం సెట్ అయిపోయి పక్కకు వచ్చినాడు. కానీ అతని మరణం ఘోరమైనటువంటి చావు చచ్చిపోయినాడు. కారణం ఏంటంటే నేటి దినాల్లో చాలా మంది పాస్టర్లు ఇట్లే ఉన్నారు పిల్లరా. చాలా సంఘాల్లో దైవజనులు, దేవుని సేవ చేసేటువంటి వాళ్ళు, పాస్టర్లు అయినటువంటి వాళ్ళు ప్రభు పని చేస్తున్నాము అని చెప్పుకుంటే సో కాల్డ్, ఎందుకంటే బిలాం దేవుని పని చేశాడు ఆ వ్యక్తి. అలాంటి దేవుని సేవ ముసుగులో ఇలాగూ అక్రమంగా డబ్బును ప్రేమించి, అలాగూ డబ్బుకే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి, దేవుని ఆత్మల కంటే పరిచర్యగా, అలాగూ వాక్యం కంటే ప్రార్థన కంటే మనుషులను ప్రేమించి, డబ్బును ప్రేమించి అలాగ ఉండేటువంటి వాళ్ళు అనేకులు. ప్రభు రాకడలో ప్రభుకు కావలసింది పరిశుద్ధత, ప్రభుకు కావలసినటువంటిది అలాంటి శుభప్రదమైన నిరీక్షణతో ఎదురు చూస్తున్న దేవుని పిల్లల ప్రత్యక్షత. కళ్ళు మూసుకుందాం, దయచేసి కళ్ళు మూసుకుందాం పిల్లలు. ప్రభునందు ప్రియ సంఘమా, ఇంతవరకు ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చాడు. నేటి దినాలు ఆత్మీయంగా మనమందరం ఎన్నో తెలుసుకుని జాగ్రత్త పడి సిద్ధపడవలసిన దినాలు పిల్లరా, సిద్ధపడవలసిన దినాలు. సిద్ధపడాలి అంటే పిలువబడిన వారికే సిద్ధపాటు. ఒకవేళ పిలువబడకుండా ఉంటే ప్రభు అంటున్నాడు, ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. వెంటనే యేసు ప్రభులు ఇంకా నామకార్థ క్రైస్తవ్యం వద్దునైనా ఈరోజే కొత్తగా నువ్వు చర్చికి వచ్చావేమో, ఈరోజే వచ్చావేమో, లేకపోతే కొన్ని దినాల నుంచి వస్తూ అక్కడక్కడ కూర్చొని దూరంగా అట్లే వెళ్ళిపోతున్నావేమో. ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడు, సహోదరుడా నీకోసమే, అమ్మా నీకోసమే. ఎంత కాలము నిన్ను నీవు కయ్యను వలె దూరం అయిపోతావు, బిలాము వలె దూరం అయిపోతావు, కోరహు వలె ఇంకా దూరం అయిపోతూ వస్తావు. ప్రభు మాట్లాడుతున్నాడు, జాగ్రత్త, నిన్ను నీవు సరి చేసుకో. ప్రభు ప్రేమతో పిలుస్తున్నాడు, సరి చేసుకోమంటున్నాడు, సమయం ఇస్తున్నాడు, ఆయన ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. మంచిగా క్రమపరచబడి అలాగూ హ్యాపీగా ప్రభు ఇచ్చే ఆ శ్రేష్టమైన రక్షణ జ్ఞానము పొంది ఆయన కోసం ఎదురు చూడమని పరిశుద్ధాత్మదేవుడు తెలియపరుస్తున్నాడు. స్తోత్రాలు. ఇంతవరకు నీ దాసునైన నన్ను కూడా కొంత గొంతు ఇబ్బంది పెట్టినను, నైనా స్వరము రాదేమో అనుకున్నాను. తండ్రి మీరు కృప ఇచ్చారు, స్వరం ఇచ్చారు, నీకు వందనాలు. తల్లి నీ పిల్లలతో కొంచెం ఎక్కువ మాట్లాడాం ప్రభువా, నీ వాక్యాన్ని అందించాం, నీ పిల్లలు తెలుసుకోవాలని. తండ్రి సమయం లేదు గనక, టైం అయిపోతుంది కనుక నీ వాక్యం ఎక్కువగా అందిస్తున్నా. నీ పిల్లలను మీరే సంధించినైనా బలపరిచాల్సిన నైనా క్రమములోనికి నడిపించినైనా పిలువబడి నడిపించుకుంటూ ఎస్ఐయు సంఘంలోని అందరిని, అన్ని కుటుంబాలను గొప్పగా ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అండ్ ఆల్. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, గొప్ప దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇంతవరకు నీ సన్నిధి మాకు తోడుగా ఉంచారు, నీకు వందనాలు. అలాగే మాతో మాట్లాడుతూ వచ్చారు యూదా పత్రిక ద్వారా. ఇంకా చాలా విషయాలు మా ముందు మీరు ఉంచారునైనా నీకు వందనాలు. ఇదిగో నీ పిల్లలు తిరిగి వెళ్తున్నారు, నీ సమాధాన దీవెనలతో వారిని పంపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎండ వేడిని కూడా కొంచెం తగ్గినది ప్రభా, నీకు వందనాలు. కానీ స్వెట్టింగ్ ఎక్కువగా ఉన్నది నాయన. చిన్నపిల్లలు, పెద్దలు, వృద్ధులైన వారు ఆ చెమట, ఆ వేడికి తట్టుకోలేకుండా ఉన్నారు. దయచేసి నీ కటాక్షం విస్తరింపు చేయనైనా. పిల్లలను కాపాడండి, తల్లులను, తండ్రులను, వృద్ధాప్యములు నెమ్మదినిచ్చి వారిని కాపాడండి నాయన. రెసిస్టెన్స్ పవర్ దయచేయండి. అన్ని కుటుంబాలను, ఎస్ఐయు సంఘము, ఎస్ఐయు ఫ్యామిలీలో ఉన్న అందరిని, అన్ని కుటుంబాలను కాపాడి ఆశీర్వదించు. మరో వారపు పరిచర్యల కొరకై సిద్ధపరచునైనా నీ కరుణాహస్తాలకు అప్పగించుకుంటూ ప్రేమామయుడు త్వరలో మా కొరకు రానే ఉన్న యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక.
నీ రాజ్యము వచ్చును కాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి ఎందులో నెరవేర్చబడును కాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచే, మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించు. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుని నుండి తప్పించు. రాజ్యము, శక్తి, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త పరిశుద్ధాత్మని నిత్య సన్నిధి, ఆశీర్వాదము, ప్రత్యేక ఆరాధనలో పాలి భాగస్థులైన మీ అందరి మీదను, కుటుంబముల మీదను, మన ఎస్ఐయు సంఘపు సేవా పరిచర్యలు, సార్వత్రిక సంఘ పరిచర్యలన్నిటి మీదను సర్వదా తోడై కాపాడు కాక. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. అందరూ సమాధానంగా సెలవు తీసుకునండి.